ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. हालेलुया। దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. प्रभु की महिमा हो। ఆమేన్. हालेलुया। హల్లెలూయా. हालेलुया। దేవునికి స్తోత్రం. प्रभु की महिमा हो। మీరందరూ కొంచెం అటు ఇటు జరిగి ఒక 2 అడుగులు గ్యాప్ ఇచ్చి కూర్చోండి. आप लोग सब लोग थोड़ा सा गैप रखकर बैठिए। అందరూ కూడా కొంచెం కుర్చీలు కూడా కొంచెం గ్యాప్ వేసుకోండి. और कुर्सियों में भी थोड़ा सा गैप रखिए। కొంచెం గ్యాప్ తీసుకోండి. थोड़ा थोड़ा आपस में थोड़ा दूरी रखकर बैठिए। మీరు అలా చేయకపోతే నాకు ఒక 10,000 రూపాయలు పెనాల్టీ పడుతుంది. अगर आप लोग वैसा नहीं करेंगे तो मुझे 10,000 रुपए जुर्माना भरना पड़ेगा। జరగండి కొంచెం జరగండి ప్లీజ్. ఎప్పుడు ఎవరు వస్తారో తెలియదు. कोई भी यहाँ पर किसी జరగాలి. తెలుగులోనే చెప్తున్నా, తెలుగులో జరగండి అందరూ. थोड़ा सा डिस्टेंस मेंटेन कीजिए प्लीज। మున్సిపాలిటీ వాళ్ళు వచ్చారంటే పెనాల్టీ వేస్తారు, ఏం మాట్లాడరు. म्यूनसिपैलिटी के लोग आएंगे तो सीधा जुर्माना भरना पड़ेगा। స్తోత్రం. हालेलुया। స్తోత్రం. हालेलुया। మాస్క్లోని అందరి सभी के पास मास्क है, దగ్గర పెట్టుకోండి. अपने पास रखिए। నా దగ్గరే లేదు. मेरे पास से नहीं है। దేవునికి స్తోత్రం. प्रभु की महिमा हो। పెట్టుకోవద్దు, మాస్క్ వేసుకోవద్దు, దగ్గర పెట్టుకోండి. ఒకవేళ ఎవరైనా వస్తే వెంటనే పైకి వేసేయండి. मास्क लगाना मत, साथ में रखिए, कोई आएगा तब लगा लेंगे। ఓకే. దేవునికి స్తోత్రం. प्रभु की హల్లెలూయా. महिमा हो। హల్లెలూయా. हालेलुया। ఇప్పుడు అసలే సీజన్ నడుస్తుంది కాబట్టి ఎక్కడ పడితే అక్కడ రైడింగ్ జరుగుతుంది. तो यहाँ पर ये कहीं पर भी रेड चालू है, कोई भी आ सकता है, थोड़ा तैयारी के साथ। దేవునికి స్తోత్రం. प्रभु की महिमा हो। ఆ తర్వాత మీరు అందరు కలిసి కూర్చోవచ్చు. उसके बाद सभी लोग मिलकर बैठ सकते हैं। ఆమేన్. हालेलुया। లేదా ఎవరైనా 10,000 స్పాన్సర్ చేయాలంటే చేసేయండి. नहीं तो अगर कोई 10,000 रुपए स्पॉन्सर करना चाहते हैं तो कर दीजिए। ఆమేన్. హల్లెలూయా. हालेलुया। గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. हालेलुया। చిన్న వాక్యం చెప్తాను, ఆ తర్వాత ముందుకు వెళ్తా. छोटा सा वचन बताऊंगा, उसके बाद आगे बढ़ते हैं। మంచి ప్రోగ్రామ్ ఒకటి ఉన్నది. మంచి ప్రోగ్రామ్ ఉన్నది. ये बहुत अच्छा प्रोग्राम होने वाला है। ఆ ప్రోగ్రామ్ ఏమిటంటే वो क्या प्रोग्राम है? భోజనం. हमारे पास यहाँ पे खाना है। మంచిదా కాదా? क्या वो अच्छी बात है? మంచిదా కాదా భోజనం? అవునా కాదా? ఓకే. ముందు స్పిరిచువల్ ఫుడ్, తర్వాత ఫిజికల్ ఫుడ్. ఓకే రైట్. आत्मिक भोजन है, फिर बाद में नॉर्मल वाला। దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. हालेलुया। సంవత్సరం అంతా బాగానే ఉన్నది. ये साल पूरा अच्छा ही था। ఈ క్రిస్మస్ వచ్చేటప్పటికి నా కళ్ళల్లో మళ్ళీ ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయింది. ये क्रिसमस आने से पहले मेरे आंख में थोड़ा सा इन्फेक्शन शुरू ఈ हुआ। రోజు కొంచెం తెరుస్తున్నాను. దేవునికి స్తోత్రం. आज के दिन थोड़ा सा वो आंख खुला है। प्रभु की महिमा हो। నిన్నటి వరకు ఇది కూడా ఓపెన్ కాలేదు. कल तक ये इतना सा भी खुला నేను नहीं था। ఒక కన్నుతోటే నిన్నంతా తిరుగుతానే ఉన్నాను ఇట్లాగా. तो ये बंद आंख से ही मैं कल पूरा घूम रहा था। ప్రార్థన చేయండి, మంచి ఆరోగ్యం పొందినట్లుగా. सभी लोग से निवेदन करता हूँ, प्रार्थना कीजिए। ఆమేన్. హల్లెలూయా. के लिए। ఓకే. हालेलुया। మనం యెహోయాకీము గురించి ధ్యానం చేస్తున్నాం. हम लोग जो है यहोयाकीम के बारे में ध्यान कर रहे हैं। అవునా? యెహోయాకీము గురించి ధ్యానం చేస్తున్నామా? यहोयाकीम के बारे में हम लोग ध्यान कर रहे हैं। ఎవరు యెహోయాకీము? कौन है यहोयाकीम? ఎవరు? యూదా రాజు. ये Okay. यहूदिया का राजा है। యూదాకి రాజు కదా? ఓకే. అయితే ఆయనకి ఏం జరిగింది చివరికి? तो उनके साथ क्या हुआ आखिरी में? బబులోన్ రాజు వచ్చేసి ఇన్ని బందీకి చేసుకొని తీసుకొని వెళ్ళిపోయాడు. बेबीलोन का राजा आया, इनको बंदी बनाकर लेकर गया। అయితే వెళ్ళేటప్పుడు మామూలుగా వెళ్ళాడా? क्या वो जाते समय एकदम साधारण रूप से चले गया, ఏమన్నా నాశనం చేసి వెళ్ళాడా? या फिर कोई नष्ट के साथ वहां से गए? ఉపకరణములన్నీ తీసుకొని వెళ్ళిపోయాడు. తర్వాత उनके सारे वस्तुओं को लेके गए। उसके बाद యవనస్తులందరినీ తీసుకొని వెళ్ళిపోయాడు. जितने भी जवान लोग थे उनको वहां से लेकर गए। మంచి మంచి వస్తువులన్నీ తీసుకొని వెళ్ళిపోయాడు. जो बहुत सारी अच्छी अच्छी वस्तुएं थे वो सब वहां से लेकर गए। అపవాది కూడా शैतान जो है మన దగ్గర ఉన్నటువంటి हमारे पास जो भी चीज होती है, మంచి మంచివి దోచుకోవడానికి వస్తాడు. अच्छी अच्छी चीजों को वो लेने के लिए हमारे पास आते हैं। దొంగ దేనికి వస్తాడు? जो चोर किस लिए आता है? దొంగ దేనికి వస్తాడు? चोर किस लिए आता है? దొంగతనం చేయడానికి వస్తాడు. वो चोरी करने आता ఆ है। తర్వాత ఏం చేయడానికి వస్తాడు? उसके बाद क्या करने आता है? నశింప చేయడానికి, హత్య చేయడానికి వస్తాడు ఆయన. घात करने और हत्या करने के लिए आता है। సో దొంగ 3 పనులు చేస్తున్నాడు. जो चोर है वो 3 काम ఏం करता పనులు है। అవి? क्या है वो 3 काम? चोरी, మొదటిది चोरी, దొంగతనం, రెండవది पहली चोरी, చంపటం, మూడవది दूसरा घात करना, నాశనం చేయటం. तीसरा नष्ट करना। ఓకే. సో దొంగ వచ్చినప్పుడు 3 పనులు చేస్తున్నాడు. जब चोर आता है वो 3 काम करते हैं। మొదటిగా దొంగతనం చేస్తాడు. सबसे पहले वो चोरी करता है। ఏమి దొంగతనం చేస్తాడు? क्या चोरी करता है? మీరు మూట కట్టేసి आपने जो झोला बांधा हुआ है, పోట్లీ బాందికే पोटली बांधा हुआ है, ఆ మూటని
वो पोटली को మీరు ఒక మూలను పెట్టేశారు. एक कोने में आपने रखा हुआ ఎందుకు है। పెట్టారంటే इसलिए वहां रखा है పొద్దున మున్సిపాలిటీ ఆయన వస్తే పడేద్దామని చెప్పేసి. क्योंकि म्यूनिसिपैलिटी वाला जब सुबह आएगा उसे फेंकने के लिए। అయితే ఆ దొంగ వచ్చి लेकिन जब जो चोर है ఆ మూట దొంగతనం చేస్తాడు. वो जो पोटली है उसे चुराता है। అవునా? क्या ये అవునా? सही बात है? అవునా? क्या ये सही बात है? थोड़ा डिस्टेंस करके बैठ। దొంగ వచ్చి ఏం చేస్తాడు? चोर आकर क्या करते हैं? మీ చెత్త దొంగతనం చేస్తాడా? क्या वो आपका कचरा चुरा के जाता है? ఆ? చేస్తాడా? మీ क्या कर- చెత్త ఎవరు దొంగతనం చేస్తారు? आपका जो कचरा है वो कौन चुराता है? ఒకవేళ ఎవరన్నా దొంగతనం చేస్తే చెత్త దొంగలించేది ఎవరు? अगर कोई भी अगर चोरी करता है तो वो कचरा कौन चुराता है? కబడ్డీ. ఓకే, మీ పాత సామాన్లోని అనుకుందాం. अगर आपके पास कुछ पुरानी वस्तुएं हैं అవి అలా బయట పెట్టేస్తున్నాయి. वो वैसे ही बाहर रखा है। ఆ పాత సామాన్లు కొనుక్కునే వ్యక్తి లేకుంటే వేరుకునేటువంటి వ్యక్తి దృష్టి ముందు వాటి మీద ఉంటుంది. जो ये पुराना सामान खरीदने वाला व्यक्ति का जो नजर है सबसे पहले उसके ऊपर पड़ता है। అవునా? అవునా? సही. ఓకే, నేను ఒక మాట చెప్తాను మీకు. मैं आपसे एक बात बताता हूँ। అపవాది చెత్త కొనేవాడు ఏరుకునేవాడు కాదు. जो शैतान है वो कचरा उठाने वाला और चुराने वाला नहीं है। అపవాది పాత సామాన్లు ఏరుకొని పోయేవాడు దొంగతనం చేసేవాడు కానే కాదు. जो शैतान जो है वो पुराने वस्तुओं को चुराने वाला या उठाने वाला नहीं है। మరి ఏం చేస్తాడు ఆయన? तो वो शैतान क्या करता है? శ్రేష్టమైన వాటిని దొంగతనం చేయడానికి వస్తాడు. वो श्रेष्ठ वस्तुओं को चुराने के लिए आता है। యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనంలో ఏమని రాస్తుంది? यूहन्ना की सुसमाचार 10 और 10 में क्या लिखा है? The thief comes to steal, to kill and destroy. John 10:10. చోర్ ఓ తెలుగులో చదవండి. చేయుటకు వచ్చును గాని చోర్ కిసి और काम के लिए नहीं आता. దొంగ మరి వేరే ఏ పని కొరకు రాడు. चोर जो है किसी और काम के लिए नहीं आता। ఏం పనికి వస్తున్నాడు దొంగ? किस काम के लिए आता है? దొంగతనం చేయటానికి, నాశనం చేయటానికి, తర్వాత नष्ट करने। హత్య చేయటానికి. ఓకే, 3 పనులు. 1 దొంగతనం, पहला चोरी, 2 నాశనం, दूसरा नाश करना, మూడవది तीसरा जो है హత్య చేయటం. हत्या करने के लिए। హత్య చేయటం. हत्या करने। ఓకే, చాలా మంది విషయాల్లో నేను కొన్ని ఉదాహరణలు మీకు ఇలా తెలియపరుస్తాను. मैं कुछ आपको उदाहरण देकर समझाता हूँ। వారికి ఆస్తి నష్టం కలిగింది, किसी को भी अगर संपत्ति में नुकसान हुआ, వారి ధన నష్టం కలిగింది. उनको धन के साथ नुकसान हुआ, అయితే మిగతా ఆస్తితోటి ధనముతోటి తన సమస్తము కూడా నష్టం వచ్చేసింది. तो जो बचा हुआ संपत्ति और धन है वो उसमें सभी विषय में उनको नुकसान हुआ। చివరికి ఆయన తీసుకున్న నిర్ణయం ఏమిటి? तो लास्ट में जो आखिरी में उन्होंने जो निर्णय लिया वो क्या होता है? या तो खुदकुशी। ఏం నిర్ణయం తీసుకుంటాడు చివరికి? वो क्या निर्णय लेता है? సూసైడ్. ఓకే, మనం సూసైడ్ గురించి ధ్యానం చేసామా? क्या हमने कभी खुदकुशी के बारे में ध्यान किया? మొత్తం నష్టపోయిన ఒక వ్యక్తి ఏమి చేశాడు? पूरा नष्ट खाया हुआ व्यक्ति ने क्या किया? ఒక వ్యక్తి, एक ही व्यक्ति था। డబ్బు పోయింది, पैसा चले गया, పిల్లలు పోయారు, बच्चे चले गए, ఆస్తి పోయింది, संपत्ति निकल गई, ఆరోగ్యం పోయింది, उनका जो भार्य स्वास्थ्य गोड़ वो निकल పోయింది. गया और पत्नी भी चली गई। चली गई। ఓకే, అక్కడ కనిపిస్తుంది కానీ వాస్తవంగా వెళ్ళిపోయింది. वहां पर वो दिखाई दे रही है लेकिन वास्तव में वहां पे नहीं है। ఎక్కడుంది అది? वो कहाँ है? ఎక్కడుందామా? वो कहाँ है? ఎక్కడ? కాదు ఆమె యోబుతో మాట్లాడుతున్నప్పుడు ఎక్కడుంది? యోబు దగ్గర ఉంది. ఓకే, ఆమె అక్కడే నివసం చేస్తుందా? वो वहां पे ही रह रही है क्या? ఆ మాటలు ఏమరాంది? वो बातों में क्या लिखा है? దేవుని దూషించు, దేవుని దూషించి మరణము కమ్మని. ఇంకను అంటే అర్థం ఏమిటంటే और అబీబీ. अभी भी। ఇంకను అంటే అర్థం ఏమిటంటే अभी भी का अर्थ क्या है? నేను నా కుమారునికి ఒక పని చెప్పి బయటికి వెళ్ళాను.
मैं अपने बेटे को एक काम बोलकर और मैं बाहर निकल गया। నేను తిరిగి వచ్చిన తర్వాత मैं जब रिटर्न लौट कर आता हूँ, ఇంకా చేయలేదా అని అడిగాను. अभी तक नहीं किया क्या करके पूछता हूँ। ఎప్పుడు అడిగాను ఇది? ये कब मैंने पूछा? నేను బయటికి వెళ్ళి తిరిగి వచ్చిన తర్వాత. मैं बाहर जाकर वापस आने के बाद मैंने पूछ लिया। ఆమె ఏమడుగుతుంది? उन्होंने क्या पूछा? ఇంకను అని అంటే అర్థం ఏమిటి? अभी भी का अर्थ क्या है? ఇప్పుడు దాకా నువ్వు ఇక్కడే ఉన్నావా అని అర్థం ఉంది. अभी भी आप यही हैं क्या? वो ఈమె पूछ रही ఎక్కడికి है। వెళ్ళింది మరి? तो ये वहां से कहाँ गई है? ఎక్కడికి వెళ్ళి ఉండొచ్చు? कहाँ जा सकती है? ఎక్కడికి వెళ్ళి ఉండొచ్చు? कहाँ गई होगी? ఆ? వాళ్ళ ఇంటికి వెళ్ళి ఉంటది. वो उनके घर जा सकती है। ఎక్కడికి టికెట్లు దొరికినా దొరకపోయినా कहीं का भी टिकट मिले या ना मिले, అమ్మగారింటికి టికెట్ భలే దొరికిపోద్ది. माँ के घर का टिकट तुरंत ही मिल जाता है। ఇదేం ఆశ్చర్యం నాకు అర్థం కాదు. ये कैसी आश्चर्य बात है, मुझे नहीं पता। యోబు భార్యకో టికెట్ దొరికింది. अय्यूब की जो पत्नी है उनके लिए भी, उनको भी टिकट मिल गया। ఎక్కడికి దొరికినా దొరకపోయినా कहीं का भी टिकट मिले या ना मिले, ఆ ఇల్లు అనేటప్పటికి ఆ టికెట్ ఎక్కడి నుంచి దొరుకుతుందో తెలియదు. वो माँ के घर का टिकट जो है वो तुरंत ही मिल जाता है। దేవునికి స్తోత్రం. प्रभु की महिमा हो। ఇప్పుడు ఆమె వెకేషన్ వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చింది. अब वो वेकेशन के लिए उनके घर गई है और अब लौट कर आई है। దేవునికి స్తోత్రం. ప్రభు की महिमा. వచ్చిన తర్వాత ఏమంటుంది? तो आने के बाद वो क्या कह रही है? చచ్చిపోలేదా? क्या अभी तक आप नहीं मरे? ఇది ప్రశ్న. ये सवाल था उनका। అంతేనా కాదా? क्या उतना ही सवाल था ना? అంతేనా కాదా? ఇంకా చనిపోలేదా? क्या अभी तक आप नहीं मरे? బ్రతికే ఉన్నావా? अभी तक जिंदा हो? అయితే ఒక పని చెయ్యి. ठीक है, एक बात कीजिए। ఏం एक काम చేయాలి? कीजिए। क्या काम करना है? నువ్వు దేవుణ్ణి దూషిస్తే అలాగే చనిపోతావు. आप अगर प्रभु को दूर करेंगे तो आप वैसे ही मर, నిందా కరెంగే, Sorry, కోసెంగే కోసెంగే. अगर आप प्रभु की निंदा करेंगे तो आप तो वैसे ही मर जाओगे। నువ్వు దేవుణ్ణి దూషించితే అలాగే చనిపోతావు. आप प्रभु की निंदा करोगे तो वैसे ही मर जाओगे। ఎందుకు ఈ మాట అన్నదంటే इसलिए उन्होंने ये बात कहा సేన అనబడిన ఒక వ్యక్తి ఉండేవాడు. क्योंकि सेना नाम का एक व्यक्ति हुआ करता था। ఆ సేన అనబడిన వ్యక్తి దయ్యములు పట్టినవాడు. वो सेना नाम का जो व्यक्ति था, उनके अंदर दुष्ट आत्माएं थी। ఆయన తనను తాను గాయపరుచుకుంటున్నాడు. वो अपने आप को बहुत कष्ट और नुकसान पहुंचाता था। ఆయన రాళ్లతోటి తనను తాను బాధపరుచుకుంటున్నాడు. वो पत्थरों से अपने आप को मारता था। ఎన్ని రోజుల నుంచి ఉన్నాడో ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాడో తెలియదు. ये कितने दिनों से ऐसे था या कितने सालों से ऐसे था नहीं पता, అయితే ఆయన చనిపోలేదు. लेकिन वो मरे नहीं, ఆయన బ్రతికే ఉన్నాడు. वो जिंदा ही थे। ఆయన శరీరం అంతా గాయములతో నిండిపోయింది. उनके शरीर में बहुत सारे घाव भरे हुए थे। ఆయనని ఎవరు కూడా బంధించలేకపోతున్నారు. उनको कोई भी बांध कर नहीं रख पा रहे थे। ఆయన బంధకాలన్నీ సంఖ్యలన్నీ తెంచుకొని పరిగెడుతున్నాడు. वो सारे जंजीरों को वो तोड़कर वहां से भाग అయితే रहे ఆయన थे, చనిపోవటం లేదు. लेकिन वो वहां पे नहीं मर रहे। మరణం ఆయన దగ్గరికి రావటం లేదు. जो मृत्यु है उनके पास नहीं आ रही थी। అనేక సార్లు बहुत सारे समय ఎంతో మంది బాధపడుతూ ఉంటారు. कितने सारे लोग दुख में रहते నేను हैं। ఎక్కడో దూరంగా వెళ్ళను. मैं कहीं दूर नहीं जाऊंगा। మన బాంబే ముంబై షహర్ పట్టణం గురించి मैं మాట్లాడతాను. यहीं पर मुंबई की बातें बताता हूँ। ఒకానొక సమయంలో మంచి సెలబ్రిటీస్ గా బ్రతికినటువంటి వారు, एक समय में बहुत अच्छे सेलिब्रिटी के रूप में जिए हुए వారు व्यक्ति, చక్కగా నటించిన వారు, वो बहुत अच्छा अभिनय करते हुए व्यक्ति, అలాగే వారు చాలా డబ్బు సంపాదించిన వారు. वैसे ही बहुत ही धन कमाया हुआ అయితే व्यक्ति, అకస్మాత్తుగా వారి ఆరోగ్యం క్షీణించిపోయింది. तुरंत ही मतलब सडनली उनका जो अचानक उनका सेहत बिगड़ खराब हो गया। गया. ఓకే, ఆరోగ్యం క్షీణించిపోయి उनका सेहत खराब होकर వారు చూడటానికి మనిషి కనిపిస్తున్నారే గానీ మృతం ఉన్నట్టుగానే ఉంది. वो देखने के लिए तो वो मनुष्य दिखाई दे रहे थे, लेकिन अंदर से मरे हुए थे। అస్థి పంజరం అంటే స్కెలిటన్ మాత్రమే కనిపిస్తుంది. वो सिर्फ उनका जो स्केलेटन ही दिखाई दे रहा था, అయితే వారికి మరణం రావటం లేదు. लेकिन उनके लिए मृत्यु उनके पास नहीं आ रही थी। రాష్ట్రపతికి అప్లికేషన్ మీద అప్లికేషన్ రాస్తున్నారు. राष्ट्रपति के पास हम लोग निवेदन भेज रहे थे। ఏమంటున్నారు? क्या निवेदन भेज रहे మర్సీ थे? పిటిషన్ అంటారు దానిని. वो मर्सी पिटीशन हम लोग उसे भेज रहे थे। మమ్మల్ని చంపడానికి మేము చనిపోవడానికి అనుమతించండి అని అర్థం. हम लोग मृत्यु के लिए एक अनुमति का एक निवेदन भेज रहे थे। అయితే రాష్ట్రపతి ఎస్ అని అంటం లేదు. तो जो राष्ट्रपति है उन्होंने उनको परमिशन नहीं అలాగే दिया। 35 సంవత్సరాల నుంచి బెడ్ మీద పడిపోయి ఉన్నారు. वैसे ही पिछले मतलब 35 सालों से वो बिस्तर पर लेटे हुए थे। మరణం వారిని ముట్టలేదు. मृत्यु उनको छुए नहीं। ఇలా అనేక మంది ఉన్నారు. ऐसे बहुत सारे लोग हैं। కొన్ని వేల మంది ఉన్నారు. कितने हजारों लोग కొన్ని हैं, లక్షల మంది ఉన్నారు. कितने लाखों लोग కొన్ని हैं, కోట్ల మంది ఉన్నారు. कितने करोड़ों लोग हैं। వారికి ఏమి ఆశ కనిపించడం లేదు. उनके अंदर कोई आशा दिखाई नहीं दे అయితే रही, మరణం ఒక్కటే మార్గం అనుకుంటున్నారు. लेकिन मृत्यु एक ही मार्ग है करके वो सोच रहे మరణం हैं। కూడా వారి దగ్గరికి రావటం లేదు. वो मृत्यु भी उनके पास नहीं आ रही। ప్రకటన గ్రంథంలో మనం చూసాము. प्रकाशित वाक्य में हमने देखा है 5 నెలల పాటు 5 महीनों तक ఆ యొక్క తేళ్ల వంటి తోకలు కలిగిన మిడతలు కొడుతూ ఉంటే बिच्छुओं के पूंछ के समान टिड्डिया
बिच्छुओं के पूंछ के समान टिड्डियां जब काट रही थी, అయితే వారు మరణం కోరుకున్నాక మరణం వారి దగ్గరికి రావడం లేదు. वे लोग वहां पे मृत्यु को अपना रहे थे, लेकिन मृत्यु उनके पास नहीं आ रही थी. 5 నెలల పాటు ऐसे 5 महीनों तक चला. 5 నెలల పాటు ఆ మిడతలు కొడతానే ఉన్నాయి. 5 महीने तक वो टिड्डियां काटते ही रही थी. ఆ బాధతోటి కేకలు వేస్తున్నారు. वो उस तकलीफ से वो जोर जोर से चिल्ला కానీ रहे थे, దేవుని దగ్గరికి మాత్రం రావటం లేదు. लेकिन परमेश्वर के पास वो नहीं आ रहे. మరలా ఒక ఘటన మనం చూస్తాము. फिर एक और घटना हम लोग देख रहे ఆ हैं. దేవుడు ప్రత్యక్షమవుతున్నటువంటి సమయంలో जब वो परमेश्वर उनके सामने प्रत्यक्ष होते ఈ हैं, పర్వతములన్నీ కూడా పారిపోతూ ఉంటాయి. ये जितने भी पहाड़ है वहां से भाग रहे हैं. ఈ మనుషులు కూడా పర్వతాల పక్కన పారిపోతూ ఉంటారు. ये मनुष्य भी वो पहाड़ों के साथ भाग रहे हैं. మమ్మల్ని దాచిపెట్టు అని పర్వతాలను అడుగుతూ ఉంటారు. हमें छुपाए रखना ఆ पर्वतों से దేవుని నుండి कहते మమ్మల్ని हैं. దాచిపెట్టు అని అడుగుతూ उस ఉంటారు. परमेश्वर से हमें छुपाए रखना. మరణం కోసం ఎదురు చూస్తున్నా కానీ మరణం రావటం లేదు. मृत्यु के लिए वो लोग आशा कर रहे हैं, लेकिन मृत्यु उनके पास नहीं आ रही. మరణం అనేది దేవుని ప్రణాళికలో ఉన్నది కాదు. जो मृत्यु जो है परमेश्वर के प्रणाली में नहीं है. దేవుని ప్రణాళికలో కేవలం జీవం మాత్రమే ఉన్నది. परमेश्वर की प्रणाली में सिर्फ जीवन ही है. దేవుడు మనమందరూ కూడా జీవించాలని మాత్రమే కోరుకుంటాడు. परमेश्वर सिर्फ हम लोगों के लिए आप लोग जीवित रहना यही सोच रहे మరణం हैं. నుండి తప్పించాలనేటువంటి కోరిక దేవుడిది. मृत्यु से बचाने का जो प्रणाली है वो परमेश्वर का है. నశించిపోతున్నటువంటి మనలను వెతికి రక్షించడానికి క్రీస్తు భూలోకములకు వచ్చాడు. वो मृत्यु से बचाने के लिए परमेश्वर इस धरती में आए. నిన్ను నన్ను కాపాడడానికి యేసు ప్రభు వచ్చాడు. आपको और मुझे बचाने के लिए धरती पर आए. మరణం మన సొల్యూషన్ కాదు. ये जो मृत्यु है ये हमारा सॉल्यूशन नहीं है. మరణం మన సమాధానం కాదు. ये मृत्यु जो है हमारा उत्तर नहीं है. అందుకనే సేన అనే వ్యక్తిని మనం చూసాము. इसलिए सेना नाम का व्यक्ति को हम लोग देख रहे యేసు हैं. ప్రభుని ఎదుర్కొన్నప్పుడు यीशु मसीह का जब सामना करते ఆ हैं, దుష్టాత్మలన్నీ కూడా బయటికి వెళ్ళిపోయాయి. वो सारी दुष्ट आत्माएं बाहर निकल गई. ఆయన మళ్ళా చక్కగా మంచి ఆరోగ్యాన్ని పొందుకున్నాడు. वो फिर से एक अच्छे व्यक्ति के रूप में दिखाई देते हैं. యోబును చూస్తున్నాము. अय्यूब को जब हम देखते ఆయన हैं, చనిపోలేదు. वो मरे नहीं. ఆయన మరణం కొరకు ఎదురు చూడలేదు. वो मृत्यु के लिए उन्होंने इंतजार नहीं किया. ఆయన జీవం కొరకు ఎదురు చూస్తున్నాడు. वो जीवन के लिए उन्होंने इंतजार నా किया. రోజులు మరలా బాగుపడతాయి. मेरे दिन और फिर से अच्छे हो నేను जाएंगे. మరలా బాగుపడతాను. मैं फिर से अच्छा हो जाऊंगा. నేను పోగొట్టుకున్న సమస్త మరలా నాకు తిరిగి వస్తుంది. मैंने जो भी कुछ खोया है वो फिर से मिल जाएगा. డబ్బు ప్రాముఖ్యము కాదు. धन यहाँ पे इम्पोर्टेंट नहीं. నా ఆస్తి ప్రాముఖ్యము కాదు. संपत्ति यहाँ पे నేను महत्वपूर्ण नहीं. సజీవముగా ఉన్నట్లయితే मैं अगर जीवित रहता हूँ, నా దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు. मेरा परमेश्वर मुझे आशीषित కాబట్టి करेगा. జీవమును పొందుకొని సజీవంగా ఉండటం ప్రాముఖ్యమై ఉన్నది. इसलिए जीवन को पाकर जीवित ही रहना सही है. ఎంత నష్టం వచ్చినా, कितना भी नष्ट हो, ఆస్తి నష్టం వచ్చినా, कितना भी संपत्ति ధన नष्ट నష్టం हो, వచ్చినా, धन में नष्ट हो, ఆరోగ్య నష్టం వచ్చినా, सेहत में खराबी हो, మరణము ఎన్నడూ కోరుకోకూడదు. मृत्यु को कभी अपनाना नहीं. జీవమును మాత్రమే కోరుకోవాలి. जीवन को ही अपनाना నీ है. ప్రాణం ఉన్నట్లయితే आपके पास अगर प्राण ఆ है, ప్రభువు నిన్ను దర్శించడానికి దిగి వస్తాడు. वो परमेश्वर आपको दर्शन देने के लिए నీలో नीचे ప్రాణం आएंगे. లేకపోతే अगर आपके अंदर प्राण नहीं, ఆ ప్రభు నిన్ను ఎలా దర్శిస్తాడు? वो परमेश्वर आपको कैसे दर्शन देंगे? పేతురు ఒక్కసారి యేసు ప్రభుని చూశాడు. पतरस एक बार परमेश्वर की ओर ఆ देखता है. యేసు ప్రభు కూడా పేతురు వైపు చూశాడు. यीशु मसीह भी पतरस की ओर देखता ఆ है. పేతురు చేసినటువంటి పొరపాటుని గ్రహించుకున్నాడు, पतरस ने जो गलत काम किया అంగీకరించాడు. उन्होंने स्वीकार कर लिया. ఆ తర్వాత ప్రభు వైపు చూశాడు. इसके बाद परमेश्वर की ओर देखा. ఒకరినొకరు చూసుకున్నారు. एक दूसरे को उन्होंने देखा. ఈ చూపులో ये जब देखते समय పేతురు క్షమాపణ అడుగుతున్నాడు. पतरस जो है क्षमा मांगता है ప్రభు అతన్ని క్షమిస్తూ ఉన్నాడు. और परमेश्वर उन्हें क्षमा करता है. కోడి కూసిన వెంటనే పేతురు ప్రభు వైపు చూశాడు. जब मुर्गे ने आवाज लगाई, బాంగ్జియా सॉरी, ముర్గా బాంజ్తా హై. जब मुर्गे ने बांझ दिया, ఓకే, అప్పుడు వెంటనే మరలా ప్రభు పేతురు వైపు చూశాడు. तो फिर से परमेश्वर ने पतरस की ओर देखा. అక్కడ క్షమాపణ జరిగిపోతుంది. वहां पर क्षमापन दिखाई देता है. ఆ తర్వాత పేతురు యేసు ప్రభువుని వెంబడిస్తాడు. इसके बाद पतरस परमेश्वर के पीछे हो लेता है. ఇస్కరియోతు యోధ जो इस्करियोत यूदा है, ప్రభు వైపు చూడలేదు. परमेश्वर की ओर नहीं देखा. ఆయన కూడా చూసినట్లయితే अगर वो भी परमेश्वर की ओर ప్రభు देखते, అతన్ని క్షమించేవాడు. परमेश्वर उन्हें क्षमा करते, ఆయనకి జీవము దొరికేది. उन्हें जीवन मिलता. కానీ యూదా పని చేయలేదు. लेकिन यूदा ने ये काम नहीं ఆయనకి किया. మరణం వచ్చింది. उनके पास मृत्यु आ गई పేతురుకి జీవం వచ్చింది. और पतरस के पास जीवन आ गई. ప్రభువు అందరిని ప్రేమిస్తున్నాడు గనుక परमेश्वर सबसे प्रेम करता है, इसलिए మనందరికి జీవితం ఇవ్వాలని हम కోరుకుంటున్నాడు. सभी को वो जीवन देने की इच्छा रखता है. నిత్యమైనటువంటి జీవితం ఇవ్వాలని కోరుకుంటున్నాడు. अनंत जीवन देने की इच्छा रखता है. నిత్య జీవితం నీకు కావాలి అనుకున్నట్లయితే अनंत जीवन अगर आपको चाहिए, నీవు ముందు సజీవముగా ఉండాలి. आपको सबसे पहले जीवित रहना है. నీవు సజీవముగా ఉండాలి. आपको जीवित रहना है. ఆ తరువాత उसके बाद నీవు ప్రభు వైపు ఒక్కసారి కళ్ళెత్తి చూడాలి. परमेश्वर की ओर आंख खोलकर देखना है. ప్రభువా,
परमेश्वर యోబుని కాపాడిన దేవుడవు నీవు अय्यूब को बचाने वाले परमेश्वर हैं आप। యోబుకి ధనము తిరిగి ఇచ్చిన దేవుడవు अय्यूब को धन लौटाने वाले परमेश्वर యోబుకు हैं। ఆస్తి ఇచ్చినటువంటి దేవుడవు अय्यूब को संपत्ति वापस देने वाले हैं। యోబుకు ఆరోగ్యం ఇచ్చినటువంటి अय्यूब దేవుడవు को अच्छी सेहत देने वाले యోబుకు परमेश्वर हैं। తన భార్యను తిరిగి ఇచ్చినటువంటి దేవుడవు अय्यूब को अपनी पत्नी को फिर से लौटाने वाले परमेश्वर యోబుకు हैं। మరలా సంతానం అనుగ్రహించినటువంటి దేవుడవు अय्यूब को फिर से अपने संतान लौटाने वाले परमेश्वर हैं। యోబుని ముందు కంటే రెండంతలుగా ఆశీర్వదించినటువంటి దేవుడవు నీవు अय्यूब को पहले से दुगुना आशीषित किए हुए परमेश्वर అటువంటి हैं। దేవుడిని నేను ఆరాధిస్తున్నానయ్యా ऐसे परमेश्वर की आराधना मैं करता ఆ हूँ। ప్రభు నీవేనయ్యా ये परमेश्वर आप ही ఆ हैं। దేవుడు నీవేనయ్యా ये खुदा आप ही हैं। ఒక్కసారి నా జీవితాన్ని చూడు एक बार मेरे जीवन की ओर ఒక్కసారి నా देखिए। స్థితిని చూడు एक बार मेरी परिस्थिति को देखिए। ఒక్కసారి నా యొక్క స్థితిగతులన్నీ కూడా చూడు एक बार मुझे आप मेरी पूरी परिस्थिति को ప్రభు देख నన్ను लीजिए। కనికరించు प्रभु या मेरे ప్రభు నన్ను కనికరించు परमेश्वर मेरे ऊपर दया ప్రభు करना। నన్ను కనికరించు परमेश्वर मेरे ऊपर दया దావీదు करना। కుమారుడా నన్ను కరుణించు दाऊद के पुत्र मुझे मेरे ऊपर అని करुणा करना। భర్తమై ఒక్కసారి కేక వేస్తున్నప్పుడు భర్తమై కేక వేస్తున్నప్పుడు ऐसे जब भक्ति जन आवाज देते हैं, భర్తమై గుడ్డివాడైన భర్తమై కేక जो వేస్తున్నప్పుడు अंधा जो भक्तिमय था उन्होंने जब आवाज యేసు लगाई, ప్రభు ఆగిపోయి परमेश्वर वहां पर रुक जाते నీకేమి हैं। కావాలని అడిగినప్పుడు आपको क्या चाहिए जब నాకు पूछते దృష్టి हैं, కావాలంటే मुझे दिखाई देना चाहिए। అప్పుడు యేసు వెంటనే నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచుగాక तब परमेश्वर वहां पर कहते हैं तुम्हारा विश्वास तुम्हें चंगा कर నీ देगा। దృష్టి నువ్వు పొందుకో అని చెప్పాడు आपकी जो दृष्टि है वो आप फिर से అప్పుడు पाओगे। వెంటనే భర్తమై దృష్టిని పొందుకున్నాడు तब तुरंत ही भक्तिमय को अपनी दृष्टि आ जाती है। ప్రభు నిన్ను అడిగినట్లయితే परमेश्वर को जब आप पूछते నీవు हैं, కోల్పోనిది మరలా తిరిగి పొందుకోగలవు आपने जो कुछ खोया है फिर से आपके पास आ అయితే जाएगा। ప్రభు నువ్వు అడగకపోతే अगर आप परमेश्वर से नहीं पूछते నీకు हैं, నుంచి అది దూరముగానే ఉంటుంది वो आपके साथ दूर ही रहेगा। నీవు ప్రభు దగ్గరికి రావాలి वो आप నువ్వు ప్రభు దగ్గరికి రావాలి आप परमेश्वर के पास నువ్వు आना ప్రభు है। దగ్గరికి రావాలి आप परमेश्वर के నీ पास आना है। తప్పిదములు గ్రహించుకోవాలి आपके जो गलतियों को आपने నువ్వు सुधारना ప్రభుని है। క్షమాపణ కోరాలి परमेश्वर आपको क्षमा ఆ देगा। ప్రభు నిన్ను క్షమించినప్పుడు वो परमेश्वर जब आपको क्षमा देगा, ముందు కంటే రెండంతలుగా నిన్ను ఆశీర్వదిస్తాడు पहले से आपको दुगुना आशीषित करेगा। ముందు కంటే రెండంతలుగా నిన్ను ఆశీర్వదిస్తాడు पहले से आपको दुगुना आशीषित ముందు करेगा। కంటే రెండంతలుగా నిన్ను ఆశీర్వదిస్తాడు पहले से आपको दुगुना आशीषित దేవుడు करेगा। నీతో పాటే ఉన్నాడు परमेश्वर आप ही के साथ దేవుడు है। నీ పక్షమునే ఉన్నాడు परमेश्वर आपके पक्ष దేవుడు में నిన్ను है। విడిచిపెట్టలేదు परमेश्वर ने आपको छोड़ा దేవుడు नहीं। నీకు దూరం కాలేదు परमेश्वर आपसे दूर ఆయన नहीं నీ हुए। ప్రక్కనే నడుస్తున్నాడు वो आपके साथ ही నీ चल रहे చెయ్యి हैं। పట్టుకొని ఉన్నాడు वो आपके हाथ నువ్వు पकड़े हैं। చూడలేకపోతున్నావు आपको दिखाई నువ్వు नहीं दे रहा। గ్రహించలేకపోతున్నావు आप ग्रहण नहीं कर నువ్వు पा रहे। అనుభవించలేకపోతున్నావు आप अनुभव नहीं ले కానీ पा रहे। ప్రభు నీ దగ్గరే ఉన్నాడు लेकिन परमेश्वर ఆ आपके ప్రభు साथ నీ ही చెయ్యి है। పట్టుకొని నడిపిస్తున్నాడు परमेश्वर आपके हाथ ఆ पकड़ के ప్రభు चला నిన్ను रहा है। లేవనెత్తడానికి సిద్ధముగా ఉన్నాడు परमेश्वर आपको उठाने के लिए నీ रेडी है। స్థితిగతులన్నీ పూర్తిగా మార్చడానికి సిద్ధముగా आपके सारे ఉన్నాడు परिस्थितियों को बदलने के लिए तैयार है। దేవుని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాడు परमेश्वर आपको आशीषित करने के लिए ఆమేన్ ready है। హల్లెలూయా आमेन हालेलुया। హల్లెలూయా हालेलुया। అపవాది దేని కొరకు వస్తున్నాడు शैतान किस लिए आ रहा है? దేని కొరకు వస్తున్నాడు किस लिए आ रहा है? దేని కొరకు किसके लिए? మొదటిది सबसे पहली चीज सबसे पहली चीज सबसे पहली అందరు గట్టిగా చెప్పండి ఏం చేయడానికి వస్తున్నాడు क्या करने ఏం के लिए? చేయడానికి सबसे దొంగతనం రెండవది चोरी करने రెండవది హత్య చేయడానికి మూడవది हत्या करने మూడవది నాశనం నాశనం చేయడానికి नाश करने के लिए। మూడవది నాశనం చేయడానికి तीसरी जो चीज है वो नाश करने के लिए। దాదాపు ఒక సంవత్సరం తర్వాత तो एक साल के बाद ఈ రోజు आज के दिन మాకు ఒక విషయం గుర్తొచ్చింది हमें एक विषय याद आती है। ఒక వస్తువు పోయిందని एक वस्तु घूम गई। సంవత్సరం తర్వాత एक साल के बाद हमें याद आती है। ఎప్పుడు గుర్తొచ్చింది అది ये कभी हमको याद దాని आया గురించి వెతికినప్పుడు जब उसके लिए हमने ढूंढा। అది నా వస్తువు वो मेरी वस्तु అది है। ఎక్కడికి వెళ్ళింది वो कहाँ चली అది गई? నా వస్తువు కదా वो मेरी वस्तु है ఎక్కడికి ना? పోయింది वो कहाँ चली దాని गई? గురించి ఆలోచిస్తున్నప్పుడు उसके लिए जब हम అది सोचते हैं, పోయిందని అర్థమైంది वो घूम गया करके हमें दिखाई देता है। నీవెప్పుడైతే जब आप నువ్వు పోగొట్టుకున్నటువంటి విషయాలు గ్రహించగలుగుతావో आपने जो चीज खोई है वो सारे विषय को ग्रहण करते వాటి हैं। గురించి నువ్వు అడిగినట్లయితే वो सारे विषयों के विषय में आप जब मांगते हैं, వాటిని నువ్వు వెతికినట్లయితే वो सारे विषयों को आप ढूंढते हैं, నీకు దొరుకుతాయి आपको वो मिलेगा। నీకు దొరుకుతాయి आपको मिलेगा। మాకు దొరకలేదు हमें नहीं मिला। అడ్రస్ మాత్రమే దొరికింది हमें सिर्फ एड्रेस मिला। దేవునికి స్తోత్రం परमेश्वर की महिमा। నీవు పోగొట్టుకున్నటువంటి ఆశీర్వాదములు आपने जो खोया हुआ आपका आशीर्वाद है, వాటిని నువ్వు గ్రహించినట్లయితే उसको जब आप लोग వాటిని నువ్వు ग्रहण ఒక करते లిస్ట్ हैं, రాసుకున్నట్లయితే उनका आप लोग अगर एक लिस्ट लिखते ఆ हैं, లిస్ట్ తీసుకొని దేవుని సన్నిధిలో పెట్టి वो लिस्ट को लेकर परमेश्वर के पास जब जाते ప్రభా हैं, సంవత్సరం క్రితం ఇది నా దగ్గర ఉండే परमेश्वर एक साल पहले तक ये मेरे पास రెండు था, సంవత్సరాల క్రితం ఇది నా దగ్గర ఉన్నది 2 ప్రభా साल पहले तक ये मेरे पास నా था, నుంచి దూరం అయిపోయింది ये मेरे से दूर हो गया। ప్రభు మరలా నాకు కావాలి ये परमेश्वर मुझे ये फिर से నాకు మరలా चाहिए, కావాలి ये मुझे फिर से అయ్యా నీ चाहिए। మాత్రం ఇవ్వగలవు परमेश्वर आप ही दे सकते నీ हैं, మాత్రం ఇవ్వగలవు आप ही दे ఇది सकते हैं। ఎవరు చేయలేరు ये और कोई नहीं कर सकता। అలా
అలాగ నువ్వు ప్రార్థన చేస్తున్నట్లయితే इस प्रकार से जब आप प्रार्थना करोगे, దేవుడు నువ్వు పోగొట్టుకున్న దాన్ని మరలా తిరిగి నీకు ఇస్తాడు. आपने जो भी चीजें खोई है परमेश्वर आपको फिर से మనిషి देगा। కుమారుడు నశించిన దానిని వెదకి రక్షించడానికి వచ్చాడు. मानव के पुत्र को वो बचाने के लिए उन्हें ढूंढते हुए यहाँ पर आए हैं। मनुष्य का पुत्र खोए को ढूंढने और उनका उद्धार करने के लिए आए हैं. నీవు పోగొట్టుకున్న దాన్ని దేవుడు నీకు దయచేయడానికి వచ్చాడు. आपने जो खोया है ये फिर से देने के लिए परमेश्वर आए हैं। అందుకే ఆయన దేవుడు అవుతున్నాడు. इसलिए वो परमेश्वर कहलाते हैं। అందుకే ఆయన దేవుడు అవుతున్నాడు. इसलिए वो परमेश्वर कहलाते हैं। అలా కాకపోతే దయ్యం అయిపోతారు. अगर ऐसा नहीं हो वो शैतान, ఆ దయ్యం అయిపోతారు, శైతాన్ అయిపోతారు. वो शैतान हो जाएगा। పోగొట్టుకున్నావా? आपने खो लिया ना, మంచిది మంచిది మంచిది, वो बहुत अच्छी పోగొట్టుకున్నావు. बात है, आपने खो लिया। ఎవరంటారు ఇది? ये ऐसी बातें कौन అపవాది करते? అంటాడు. ये सारी बातें ఇష్టం शैतान లేని వాడు करते అంటాడు. हैं। वो जिसको पसंद नहीं है वो बात ఎవరైతే करते हैं। నిన్ను ఇష్టపడతారో जो भी आपको पसंद करते వారు हैं ఇట్లా అనరు, वो ऐसे नहीं అయ్యో कहते। అంటారు. वो दुख जताते हैं। అయ్యో అన్న తర్వాత నీ కొరకు ప్రార్థన చేస్తారు. वो दुख जताने के बाद आपके लिए ఆ प्रार्थना తర్వాత करते हैं। నీకు సహాయం చేస్తారు. उसके बाद आपकी सहायता करते हैं। కానీ అపవాది మాత్రం ఆ పని చేయడు. लेकिन जो शैतान है ये काम नहीं करता। ఈర్ష్య కలిగిన వాడు ఆ పని చేయడు. जो जिनके मन में ईर्ष्या होती है ये काम नहीं करता। దుష్టత్వము కలిగినటువంటి వాడు ఆ పని చేయడు. मन में दुष्टता जिसकी होती है वो यह काम नहीं करता। దేవుడు మాత్రం ఆశీర్వదిస్తాడు. परमेश्वर एक ही है जो आशीषित करते దేవుని हैं। భక్తులు మాత్రమే ఆశీర్వదిస్తారు. परमेश्वर के भक्तगण ही आशीषित करते నీవు हैं। దేవుని భక్తుడు అయితే, अगर आप परमेश्वर के నీవు దేవుని भक्तजन हैं, భక్తురాలు అయితే, अगर आप परमेश्वर के भक्तजन हैं, నీవు దేవుని యొక్క సంతానమైనట్లయితే, अगर आप परमेश्वर के संतान हैं, నీవు కూడా దేవుని వల్ల ఇతరులను ఆశీర్వదించాలి. आप भी परमेश्वर के जैसे दूसरों को आशीषित నీవు कीजिए। కూడా ఇతరులను దేవుడి వల్ల దీవించాలి. आप भी दूसरों के समान, నీవు దేవుని వల్ల నీవు అందరిని కూడా ఆశీర్వదిస్తూనే ఉండాలి. परमेश्वर के समान आप दूसरों को आशीषित करते ఆమేన్, रहिए। హల్లెలూయా. हालेलुया। అపవాది ఏం చేయడానికి వస్తున్నాడు? शैतान क्या करने के लिए आता है? దొంగతనం చేయడానికి వస్తున్నాడు. वो चोरी करने के लिए నీకు आता है। అర్థమవుతుందా ఏం పోయినాయో? आपको समझ में आ रहा है आपने क्या నీకు खोया है? అర్థమవుతుందా ఏం పోయినాయో? आपको समझ में आ रहा है आपने నీకు क्या खोया है? అర్థమవుతుందా ఏం పోయినాయో? क्या खोया है आपके समझ में నాకు है? అర్థమైంది ఏం పోగొట్టుకున్నాను. मुझे समझ में आ गया मैंने क्या నేను ఒక खोया రోజు है। ఇలా ప్రార్థన చేశాను. एक दिन मैं ऐसे प्रार्थना कर रहा ప్రభువా, था, परमेश्वर ఈ లాక్ డౌన్ లో इस लॉकडाउन में నేను ఇంట్లోనే ఉన్నా, मैं घर पर ही నేను हूँ, ఎక్కడికి వెళ్ళలేదు. मैं कहीं नहीं गया। అయితే लेकिन నా ఆరోగ్యం బయటికి వెళ్ళిపోయింది. मेरी जो सेहत है वो बाहर चली నా गई। ఆరోగ్యం బయటికి వెళ్ళిపోయింది. मेरी सेहत बाहर चली నేను गई। నిలబడలేకపోతున్నా, मैं खड़ा नहीं हो నేను सकता, కూర్చోలేకపోతున్నా, मैं बैठ नहीं सकता। నాలో భయం వచ్చేసింది, मेरे अंदर डर आ गया, నాలో రకరకాల భయాలు వచ్చేసినాయి. मेरे अंदर अलग अलग डर आ ఏమి गए। చేయాలో అర్థం కావటం లేదు. मुझे क्या करना नहीं అయోమయ समझ रहा था। పరిస్థితిలో ఉన్నాను. मैं बहुत ही अलग అటువంటి परिस्थिति में था। పరిస్థితుల్లోనే वैसी परिस्थिति మొదటి ఆదివారం ఇక్కడికి వచ్చి నిలబడ్డాను. पहले जब रविवार को లాక్డౌన్ यहाँ తర్వాత पर, మొదటి సండే ఇక్కడికి వచ్చి నిలబడ్డాను నేను. पहले सप्ताह में मैं यहाँ पे आकर खड़ा కానీ हुआ, నిలబడలేకపోయాను, लेकिन मैं खड़ा नहीं हो వాక్యం पाया, చెప్పలేకపోయాను. मैं वचन बता नहीं నేను पाया। కూర్చుంటే లెగలేను, లెగిస్తే కూర్చోలేను. मैं अगर बैठ गया तो उठ नहीं सकता, अगर उठ गया तो నా बैठ नहीं పరిస్థితి सकता। నాకు అర్థం కాలేదు. मेरी परिस्थिति मुझे समझ में नहीं आई। నేను ఇంట్లో ఇలాగ ప్రార్థన చేస్తూ ఉన్నాను. मैं घर में बैठकर ऐसे ही प्रार्थना నాకు कर रहा था। మాత్రమే కాదు, मुझे ही నా नहीं, భార్య కూడా ఇలాగే పరిస్థితి मेरी అయింది. पत्नी के साथ भी ऐसी మేమిద్దరం हुआ। బలహీనం అయిపోయాం. हम दोनों कमजोर हो गए। ఒక రోజు నేను అడిగాను దేవుడితోటి, एक दिन मैंने परमेश्वर से నేను पूछा, స్నానం చేసుకున్నా, मैं स्नान कर कर आ నేను गया, బెడ్రూమ్ లోకి వెళ్ళిపోయాను, मैं अपने बेडरूम में चले गया, తలుపేసేసుకున్నాను. मैंने सारे दरवाजे बंद कर दिए। ఇస్త్రీ చేయడానికి అని చెప్పి నేను మోకరించాను. मैं आयरन करने के लिए मैंने घुटनों के ఆ बल आ गया। బెడ్ మీద నేను మోకరించాను. वो बिस्तर के ऊपर मैं ఆ ఇస్త్రీ घुटने पर పక్కన आ- పెట్టేశాను నేను. वो आयरन जो है मैं साइड में रख ప్రభా, दिया। వంగనటువంటి నా మోకాళ్ళను जो नहीं झुक सकता था मेरे घुटने को, వచ్చేటువంటి దేవుడు నీవి కాబట్టి आप झुकाने वाले परमेश्वर आप ही ప్రభా हैं। నీ సన్నిధిలోనే ప్రార్థన చేస్తున్నా. परमेश्वर आपके सामने मैं प्रार्थना ఓ करता हूँ। ప్రభా, 25 సంవత్సరాల క్రితం నా మోకాళ్ళను లేపి నిలబెట్టిన వాడు నీవు. ये पिछले 25 साल पहले आपने इस घुटने को उठाकर खड़ा किया ప్రభా, है। నేను నిలబడలేని పరిస్థితిలో मैं जब खड़े नहीं हो सकता నీవు था, నన్ను నిలబెట్టావు. ఆ రోజు आपने मुझे खड़ा किया था। మరలా నన్ను నిలబెడతావని అడిగినప్పుడు फिर से आप मुझे खड़ा कर सकते हैं। దేవుడు నిజముగా నన్ను నిలబెట్టాడు. परमेश्वर ने फिर से सच में మా मुझे खड़ा ఇద్దరిని किया। నిలబెట్టాడు. हम दोनों को फिर से खड़ा మంచి किया, ఆరోగ్యం ఇచ్చాడు, अच्छी सेहत दे दी, నడిపిస్తూ ఉన్నాడు. और वो हमें चला रहे हैं। ఎప్పుడు జరిగింది ఇది? ये कब हुआ? నేను గ్రహించినప్పుడు. जब मैंने ग्रहण किया, అప్పటి వరకు నేనేమనుకుంటున్నాను, तब तक मैंने क्या ఓ सोचा, అందరికి ఇలాగే ఉన్నదిలే, ये सबके साथ ही हो रहा है, అందరికి పొట్టొచ్చేసింది, सभी को पेट आ गया అందరు है, లావుగా అయిపోయారు, सभी लोग मोटे हो నేను गए। ఒక్కడనే కాదులే मैं అనుకున్నాను. अकेला ही नहीं हुआ। కానీ తర్వాత నేను అడిగాను, लेकिन जब मैंने बाद में ప్రభువా, पूछा, 8 నెలల క్రితం నా ఆరోగ్యం ఇది కాదు, 8 महीने पहले परमेश्वर मेरी सेहत ऐसी नहीं నాకు थी, మరలా కావాలని అడిగాను. मुझे मेरी सेहत फिर से लौटा दे। దేవుడు కార్యం జరిగించాడు. परमेश्वर ने बहुत अद्भुत कार्य దేవునికి किया। స్తోత్రం. परमेश्वर की महिमा ఇది हो। ఎప్పుడు జరుగుతుంది? ये कब होगा? నీవు కనిపెట్టినప్పుడు, जब आप ग्रहण करते हैं। నీవు కనిపెట్టిన తర్వాత, जब आप ग्रहण करने के నీవు बाद, పోగొట్టుకున్నది మరలా కావాలని నువ్వు గుర్తించినప్పుడు, जो आपने खोया है ये फिर से जब आप चाहने की इच्छा అప్పుడు रखते हैं, దేవుడు నీకు మరలా తిరిగిస్తాడు. तब परमेश्वर आपको फिर से देते हैं। అలా కాని ఎడల अगर ऐसा नहीं నీవు होगा, పోగొట్టుకున్నది जो आपने खोया है అలాగే బయట ఉంటది. वैसे ही वो बाहर होगा। నీ వస్తువులు ఏవి కూడా, आपकी जो भी वस्तु है, నీ ఆశీర్వాదములు ఏవి కూడా, आपके जो भी आशीर्वाद నీ है, శక్తివంతమైనటువంటి బలవంతమైనటువంటి ఏవి కూడా आपके शक्तिशाली और बल लायक
कोई भी वस्तु हो, ఏవి నీ నుండి దూరం కాకూడదు, कोई भी चीज आपसे दूर नहीं हो నీ सकता, ఇంటి నుండి బయటికి వెళ్ళకూడదు. आपके घर से बाहर नहीं ఈ जा రోజు सकते हैं। నిన్ను నీవు అడుగు ఒకసారి, आज के दिन आप अपने आप से నీ पूछिए एक बार, కుటుంబంతో అడుగు ఒకసారి, अपने परिवार से एक बार నీ पूछिए, గృహంలో ఒక్కసారి సంచరించి చూడు, अपने सोसाइटी में एक बार నీ ఇంటిలో ఒకసారి సంచరించి చూడు. आपके घर के अंदर एक बार देखिए, ఏమి పోయినాయి, क्या बाहर चले गए, ఏమి పోయినాయి, क्या खोए నీ हैं? పోగొట్టుకున్నదేమిటి? आपने क्या खोया, ఆరోగ్యం పోయిందా, क्या आपकी सेहत गई, ధనం పోయిందా, आपके धन चली गई, శాంతి సమాధానం పోయిందా, आपकी शांति और समाधान కుటుంబం चली गई, చిన్న భిన్నమైపోయిందా, आपके परिवार बिखर నీ गई, ఆస్తి నష్టమైందా, आपकी संपत्ति में नष्ट हो ఉద్యోగ गई, నష్టమైందా, आपकी नौकरी चली వ్యాపార गई, నష్టమైందా, आपके ఏమి व्यापार चली నష్టమైంది? गई, क्या नष्ट हुआ है, ఒక్కసారి దేవుణ్ణి అడుగు. एक बार परमेश्वर के पास నీలో पूछिए, సమాధానం మరలా తిరిగి రావాలి, आपके पास उत्तर फिर से लौट कर आना దేవుడి चाहिए, సమాధానం మరలా తిరిగి నీ దగ్గరికి రావాలి, आपके पास परमेश्वर का उत्तर लौट कर దేవుని आना चाहिए, ఆశీర్వాద రూపంలో నీ సమాధానం నీ దగ్గరికి రావాలి. परमेश्वर के आशीर्वाद के रूप में आपके पास उत्तर आना దేవుడు है, మరలా నిన్ను దీవించాలి, परमेश्वर फिर से आपको आशीषित నిన్ను करना మరలా है, సంతోషింప చేయాలి, आपको फिर से खुशी से నిన్ను भरना है, మరలా లేపి నిలబెట్టాలి. आपको फिर से उठाकर खड़ा నువ్వు करना है, పోగొట్టుకున్న జీవాన్ని దేవుడు మరలా నీకు దయచేయాలి. आपने जो अपने जीवन को खोया है, वो परमेश्वर से ఇవన్నీ फिर से लेना है। జరగాలి అనంటే ये सब अगर मुमकिन ఏమి होना है, పోగొట్టుకున్నావు, जो आपने खोया है, ఏమి పోగొట్టుకున్నావు, वो क्या खोया है, ఏమి పోగొట్టుకున్నావు, आपने क्या खोया है? ఎక్కడ పోగొట్టుకున్నావు, आपने कहाँ खोया ఎలా है? పోగొట్టుకున్నావు, कैसे खोया है? ఎందుకు పోగొట్టుకున్నావు, किस लिए खोया है? ఎంత और పోగొట్టుకున్నావు, कितना खोया है, ఇది నువ్వు గ్రహించుకోవాలి, ये आपने ग्रहण करना है, ఇది నువ్వు ये గ్రహించుకోవాలి. आपने ग्रहण करना నువ్వేం है, పోగొట్టుకున్నావు, आपने क्या खोया है, డబ్బులు పోతే अगर पैसा चले गया, ఎవరన్నా అడిగినప్పుడు డబ్బులు పోయినా అని చెప్తే अगर किसी से पूछते हैं मेरा पैसा चले गया, ఎంత పోయింది అని అడుగుతారు. कितना खो गया वो पूछते ఎంత हैं, మొదటి ప్రశ్న వచ్చేది, कितना खो गया पूछते ఒక్క हैं, రూపాయి పోయిందంటే 1 रुपया खो అయ్యా गया तो कहते రూపాయనా हैं, అంటారు. अरे 1 रुपया ही खो गया क्या, నీకేం తెలుసా అయ్యా రూపాయి, आपको क्या पता वो 1 रुपया का రెండు वैल्यू, దమ్మిడిల యొక్క విలువ విధవరాలికి తెలుసు, 2 दमड़ी की जो वैल्यू है वो उस ఆ విధవరాలికి తెలుసు, वो उस विधवा को पता है, ఆ రెండు దమ్మిడి తోటి 2 दमड़ी के साथ ప్రభు అయిన యేసు ప్రభు ఏమి చేయగలడో ఆయనకి తెలుసు. परमेश्वर क्या कर सकते हैं वो विधवा को पता है, కానీ నీవు నేనేమంటావు, लेकिन आप और मैं क्या ఒక్క कहते हैं, రూపాయనా పోయింది, एक रुपया ही खो రెండు गया ना, రూపాయలైనా పోయింది, 2 रुपया ही खो गया ना, లేదు 10,000 పోయినాయి, नहीं अगर 10,000 खो गया, అయ్యో ఎక్కడ పోయినాయి, ఎక్కడ పోయి వెతుకు వెతుకు, अरे कहाँ कहाँ खो गया ढूंढते हैं, 1,00,000 రూపాయలు పోయినాయి, लाख रुपए खो गए, పోలీస్ కంప్లైంట్ ఇద్దాం పదా, पुलिस में कंप्लेंट लिखाते हैं, గోల్డ్ चलो, చైన్ పోయింది, अरे गोल्ड चेन चले गया, పోలీస్ కంప్లైంట్ ఇద్దాం పదా, पुलिस में कंप्लेंट लेते हैं, మొబైల్ దొంగతనమైంది, हमारे मोबाइल चोरी हो పోలీస్ गई, కంప్లైంట్ ఇద్దాం పదా, पुलिस कंप्लेंट देते ఏం हैं, చేస్తారు వాళ్ళు, आप लोग क्या करते हैं, వెతికి పెడతారు, ढूंढ कर देते हैं, వెతికి పెడతారు. वो लोग ढूंढ कर देते हैं, దేవునికి స్తోత్రం. परमेश्वर की महिमा, నీవేమి పోగొట్టుకున్నావో, आपने क्या खोया है, ఎక్కడ పోగొట్టుకున్నావు, कहाँ खोया है, ఎంత పోగొట్టుకున్నావు, कितना खोया है, ఎలా పోగొట్టుకున్నావు, कैसे खोया है, ఎందుకు పోగొట్టుకున్నావు, और किस लिए खोया है, ఎందుకు పోగొట్టుకున్నావు, किस लिए खोया है, ఇవన్నీ నువ్వు గ్రహించినట్లయితే, ये जब आप लोग ग्रहण ప్రభు करते हैं, వద్దకు తిరిగి వచ్చినట్లయితే, परमेश्वर के पास जब लौटते हैं, నీవు పోగొట్టుకున్నవన్నీ దేవుడిని మరలా నీకు తిరిగిస్తాడు. आपने सारे जो भी चीज खोया है परमेश्वर लौटाते हैं, దేవునికి స్తోత్రం. परमेश्वर की महिमा, ఆమేన్. హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया। అపవాది ఏమి చేస్తున్నాడు, शैतान क्या करता है, దొంగతనం చేస్తున్నాడు. सबसे पहला चोरी करता యోబు है, దగ్గర నుంచి ఏం దొంగతనం చేశాడు, अय्यूब के पास से क्या चोरी किया, ఏం దొంగతనం చేశాడు, क्या चोरी किया, धन दौलत संपत्ति ఓకే संतान, రైట్, ఏమి నష్టం చేశాడు, से- ఏమి నష్టం చేశాడు, क्या नष्ट किया, పంట ఏమైపోయింది, जो जितने भी खेत थे वो सब नष्ट कर दिए, ఆస్తి పంట ఏమైపోయినాయి, जो అవి जितने संपत्ति क्या हो गया ఎలా उनका, నాశనం అయినాయి, कैसे नष्ट हो गए, కాలిపోయినాయి, क्या वो जल गए, కాలిపోయినాయి, जल गए, కాలిపోయిన అంటే ఇది నష్టం చేయటం అనమాట, నాశనం చేయటం అని. तो जलने का अर्थ जो है वो नाश हो गया, అవునా, రెండు జరిగిపోయినాయి. ఒకటి 2 चीज हो गया यहाँ पे, మొదటిది ఏమిటి, सबसे पहले क्या है, దొంగతనం, चोरी हो गया, రెండవది दूसरा नाश हो నష్టము. गया। ఇప్పుడు మూడోది మిగిలిందేంటి, अब तीसरा जो है वो మూడోది మిగిలిందేంటి, तीसरा जो है హత్య. हत्या, హత్య, हत्या, హత్య, ఆత్మహత్య, हत्या, హత్యనా ఆత్మహత్యనా, హత్యనా ఆత్మహత్యనా, చనిపోయారు, ఓకే రైట్, వాళ్ళు చనిపోయారు, వాళ్ళు హతులు అయిపోయారు, ఓకే. ఇప్పుడు యోబు దగ్గరికి వెళ్తున్నాం మనం. अब अय्यूब के पास फिर से जाते हैं, ఆయన ఆరోగ్యం పోయింది, उनके जो सेहत है वो चली गई, డబ్బులు పోయినాయి, उनके धन चली गई, ఆస్తి పోయింది, संपत्ति निकल गई, పిల్లలు పోయారు, बच्चे चले गए, అన్నీ అయిపోయినాయి. सब चले गए, ఇప్పుడు ఆయన చనిపోతున్నాడా చంపుతున్నారా, अगर अभी वो मर रहे हैं या उसे मार रहे हैं, ఓకే. ఒకవేళ మీరు జడ్జ్ అయితే, अगर आप वहां पर न्यायाधीश होंगे, ఒకవేళ మీరు జడ్జ్ అయితే अगर आप वहां के न्यायाधीश हैं, అనుకుందాం, हम लोग ऐसे सोचते हैं, యోబు చనిపోయాడు, अय्यूब मर गया, నేను కేసు పెట్టాను, मैंने केस किया, యోబు చనిపోలేదు, अय्यूब की मृत्यु नहीं हुई, ఆయన భార్య చంపిందని, उनकी पत्नी ने उनका मृत्यु कर दिया, మీరేమంటారు, आप क्या कहेंगे, షీ ప్రొవోక్డ్, उसकी पत्नी ने उन्हें उकसाया,
మీరు జడ్జ్ అయితే ఏం చేస్తారు? आप अगर न्यायाधीश होंगे तो आप क्या करेंगे? डिसीजन जॉब का है, सुसाइड नहीं, हो गया, मर गया, मरने के बाद मैं केस लगाया, ఏం చెప్తారు మీరు? आप लोग क्या कहेंगे? మర్డరా, क्या ये सुसाइडा, क्या ये मर्डर या सुसाइड है? అటెంప్ట్ టు మర్డర్. ఓకే రైట్, కొంచెం లా చదువుకోండి. దేవునికి స్తోత్రం. परमेश्वर की హల్లెలూయా. महिमा हो। हालेलुया। ఎవరన్నా ఒక వ్యక్తిని రెచ్చగొట్టి చనిపోయేలాగా చేస్తే अगर किसी भी व्यक्ति को उकसा कर अगर मरने के लिए हम लोग प्रोत्साहित करते हैं, అది హత్య కిందనే వస్తుంది. वो एक हत्या के अंदर ही आता है। ఓకేనా? ఇప్పుడు యోబు భార్య ఏమంటుంది? अब अय्यूब की पत्नी जो क्या कह रही है? దేవుని దూషించి परमेश्वर की निंदा करके మరణము కమ్ము आप मृत्यु के पास चली जाइए। అంటే అర్థం ఏమిటి? इसका अर्थ क्या है? అంటే అర్థం ఏమిటి? సూసైడా, మర్డరా? मर्डर, ఏం చేసుకోమంటుంది? हत्या। సూసైడ్ చేసుకోమంటుంది. నువ్వే చచ్చిపో, నేను చేయను, आप ही मर जाओ, मैं कुछ नहीं करूंगी, నేను చేయను. मैं कुछ नहीं करूंगी। ఇలాగే ऐसे ही యేసు ప్రభు దగ్గరకు ఒకసారి వచ్చింది ఒక సంఘటన. परमेश्वर के पास ऐसी एक घटना आई। ఒక ఎత్తైనటువంటి శిఖరం మీదకి తీసుకొని వెళ్ళి एक बड़े पर्वत के ऊपर लेकर जाकर, ఆ ఎత్తైన ప్రదేశంలోకి తీసుకొని వెళ్ళిపోయి एक ऊंचे स्थान पर लेकर जाकर, అక్కడికి తీసుకొని వెళ్ళి బైబిల్ తీసి చదవటం మొదలు పెట్టాడు. वहां ऊंचे स्थान पर जाकर बाइबल को खोलकर पढ़ाई कर। ఎవరు? कौन पढ़ रहे हैं? ఎవరు? कौन? అపవాది. जो शैतान जो है वो कर ఎవరు रहा है। చదువుతున్నారు బైబిల్? कौन बाइबल पढ़ रहे हैं? ఎవరు చదువుతున్నారు బైబిల్? ये बाइबल कौन पढ़ रहे हैं? అపవాది బైబిల్ చదువుతున్నాడు. शैतान बाइबल पढ़ रहा है। ఏమని చదువుతున్నాడు? क्या करके पढ़ रहा है? రాసున్నది, यहाँ पर लिखा हुआ है, రాసి ఉన్నది. यहाँ पर लिखा हुआ ఏమని है। రాస్తున్నది? क्या लिखा है? నీవు దేవుని కుమారుడు అయితే, अगर आप परमेश्वर के पुत्र हैं, పైనుంచి నువ్వు కిందకి దూకినట్లయితే अगर आप ऊपर से नीचे छलांग लगाते हैं, దేవుడు పరలోకపు దూతలను పంపించి నిన్నెత్తుకొని తీసుకొని వెళ్ళిపోతాడు. परमेश्वर स्वर्गदूतों को भेजकर तो आपको उठाकर लेके जाएंगे। ఎక్కడి నుంచి చెప్పాడు అపవాది? कहाँ से ఎక్కడి నుంచి बताया చెప్పాడు? उसने? బైబిల్ నుంచి. ఏమని చెప్పించాలనుకున్నాడు యేసు ప్రభుతోటి? परमेश्वर से उन्होंने क्या करने के लिए उत्साह किया? యేసు ప్రభుతోటి ఏం చెప్పించాలనుకున్నాడు అపవాది? ఆత్మహత్య. यीशु मसीह को आत्महत्या करने के लिए उत्साहित అప్పుడు किया। యేసు ప్రభు ఏమన్నాడు? तब यीशु मसीह ने क्या कहा? ఆ, ఓకే. ఏమని రాస్తున్నది? అపవాదికి యేసు ప్రభు ఇచ్చినటువంటి సమాధానం ఏమిటి? यीशु मसीह ने शैतान को क्या समाधान दिया? కాదు 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 కాదు, ఏమని సమాధానం ఇచ్చాడు యేసు ప్రభు? यीशु मसीह ने क्या उत्तर दिया? డు నాట్ టెస్ట్ లార్డ్ యువర్ గాడ్ అనా, నీ దేవుడైనటువంటి ఆ ప్రభువుని నీవు పరీక్షించవద్దని రాస్తుందా, శోధించవద్దని రాస్తుందా? आपके आपके శోధించవద్దు, उस परमेश्वर की आप పరీక్ష నా కర్, परीक्षा ना करना। నువ్వు దేవుని పరీక్షించవాక आप परमेश्वर की परीक्षा मत करना। అని ఆయన బైబిల్ తెరిచే మాట్లాడాడు. इस वो वैसे उन्होंने ये बाइबल खोलकर वहां पे बात की। అపవాది బైబిల్ నుంచి మాట్లాడితే शैतान अगर बाइबल खोलकर जब యేసు बात करते ప్రభు हैं, కూడా బైబిల్ నుంచి మాట్లాడాడు. यीशु मसीह ने भी बाइबल के अंदर से बात నీ किया। నోటిలో పెట్టినటువంటి వాక్యములు, आपके मुंह के अंदर जो वचन को रखे हैं, ఈ వాక్యముల ద్వారా నీవు యుద్ధము చేయాలి. इस वचन के साथ आपने युद्ध करना है। ఈ వాక్యము రెండంచులు కలిగినటువంటి ఖడ్గం వంటిదని చెప్పాడు. ये जो वचन है दो దోధారి తల్వార్, धारी तलवार के रूप में है। దానికంటే పొదునైనటువంటిది. ये उससे भी तेज है। ఆ రెండంచులు కలిగినటువంటి ఆ ఖడ్గము కంటే పొదునైనటువంటిది. ये दो धारी तलवार से भी ज्यादा तेज है। ఏమిటది? वो क्या है? దేవుని వాక్యము. परमेश्वर का वचन। ఎక్కడున్నది అది? कहाँ है वो? నీ నోటిలో ఉన్నది. ये हमारे मुंह के अंदर है। ఎక్కడున్నది అది? कहाँ है? నీ నోటిలో ఉన్నది. ये हमारे मुंह के నీ अंदर है। నోటిలో నుండి వచ్చేటువంటి వాక్యము ద్వారా आपके मुंह से निकले हुए वचन के द्वारा అపవాదిని ఎదురించు. और शैतान का सामना करो, అప్పుడు వాడు అక్కడి నుంచి పారిపోతాడు. तो वो वहां से भाग जाएगा। అప్పుడు వాడు పారిపోతాడు అక్కడి वो నుంచి. वहां से भाग जाएगा। మూడోసారి పరీక్షించాడు యేసు तीसरे ప్రభువుని. बार परमेश्वर की परीक्षा करते हैं। ఆ తర్వాత అపవాది అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. उसके बाद वो शैतान वहां से चले जाते हैं। అపవాది వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగింది? शैतान के वहां से जाने के बाद क्या हुआ? దేవుని దూతలు వచ్చి ఆయనకు పరిచారం చేశారు. जो स्वर्गदूत जो है वहां पर आकर प्रचार करते हैं।
పరిచారము సేవ करते सेवा करते हैं, सॉरी, దేవునికి స్తోత్రం परमेश्वर की హల్లెలూయా हालेलुया। యేసు ప్రభుకి పరిచారం చేయడానికి ఎవరు వచ్చారు यीशु मसीह की सेवा करने के लिए कौन आए हैं? దేవుని దూతలు దిగి వచ్చారు वो परमेश्वर के दूत वहां पे आए हैं। అపవాది ఏమన్నాడు शैतान ने क्या कहा? నువ్వు దూకినప్పుడు వస్తారని చెప్పాడు आप जब वहां से छलांग लगाओगे तब वो కానీ आएंगे। ప్రభు ఏమంటున్నాడు लेकिन परमेश्वर ने क्या कहा? నేను నీ ఎదిరించిన తర్వాత వస్తాడు అంటున్నాడు मैं तेरा सामना करने के बाद वो आएंगे। అపవాది నువ్వు ఎదిరించినట్లయితే अगर आप शैतान का सामना करते हैं, నిన్ను మరలా అపవాది ఎదిరించకుండా ప్రభు తన దూతలు నీ కొరకు పంపిస్తాడు अब फिर से वो शैतान आपके सामने आने के बिना आपके परमेश्वर अपना ఇప్పుడు యోబు దగ్గరికి వెళ్తున్నాం अब अय्यूब के पास जाते हैं। హత్య జరగడానికి ప్రయత్నంలో ఉన్నది हत्या होने के प्रोसेस में है। ఐదుగురు కలిసి హత్య చేపిస్తున్నారు 5 लोगों ने मिलकर वहां पे हत्या के लिए उसे ఐదుగురు उत्साहित कर रहे కలిసి హత్య చేయడానికి రెడీగా ఉన్నారు हैं। 5 लोग मिलकर वहां पे उसे प्रोत्साहित कर रहे हैं। అయినా కూడా फिर भी యోబు ఓడిపోలేదు अय्यूब वहां पे हारा नहीं, ఆయన సూసైడ్ చేసుకోలేదు उन्हें वहां पे आत्महत्या नहीं ఆయన की। ఏమన్నాడు తెలుసా उन्होंने क्या कहा? ఇలా వస్తున్నప్పుడు वैसे जब आते हैं చక్కగా కోసుకొని తిన్నాం కదా अच्छे से उसे काट कर खाए हैं, ఇప్పుడు ఇలా పోయినప్పుడు अब ऐसे जब चले जाता है, ఆ ఇచ్చిన వాడిని ఎందుకు తిట్టాలి जो जिसने दिया है हम उसे उसकी निंदा क्यों करें? నీవు అడగకుండానే దేవుడు నీకు ఇచ్చాడు आपने मांगे बिना ही परमेश्वर ने आपको दिया है। ఆ దేవుడు ఒకవేళ నీ సప్లై నీ దగ్గర ఆపేసినట్లయితే अगर वो सप्लाई को परमेश्वर बंद कर देता है, ఆయన దూషించకూడదు आपने उनकी निंदा नहीं करना, ఆయన గురించి తప్పుగా మాట్లాడకూడదు आपने उनके बारे में गलत बात नहीं करना। ఎందుకో ప్రభువు ఈ పని చేస్తున్నాడని నువ్వు గ్రహించుకోవాలి परमेश्वर ने ये काम क्यों किया ये आपने ग्रहण करना है, నీవు గ్రహించుకోవాలి आपने ग्रहण నీ करना है। తప్పేమిటి आपकी क्या నీ गलती है? పొరపాటు ఏమిటి आपकी क्या गलती है? నీ తప్పు లేకుండా నీ పొరపాటు లేకుండా ఏమి కూడా జరగదు आपके गलतियों के बिना कोई भी चीज नहीं होगा। ఇస్కరియోతు యూదా ఎందుకు చనిపోయాడు इस्करियोत यूदा वहां पर क्यों मर गए? ఎందుకు చనిపోయాడు किस लिए मर गए? చెప్పండి ఎందుకు చనిపోయాడు ఆయన किस लिए मरे? ఓకే ప్రభుని అప్పగించాడు कि ఓకే परमेश्वर को उन्होंने सौंप दिया। యేసు ప్రభు ఆయన గురించి ఏమన్నాడు తెలుసా यीशु मसीह ने उनके बारे में क्या कहा आपको पता है? ఏమన్నాడు आपको ఇటువంటి వాడు ऐसा व्यक्ति ఎంత బాధ కలిగి ఉంటుంది ప్రభుకి कितना परमेश्वर को कितना दुख हुआ रहेगा? ఎంత దుఃఖము కలిగి ఈ మాట అని ఉంటాడు यीशु मसीह को कितना दुख हुआ रहेगा? ये बात ఇటువంటి बोलते వాడు పుట్టకుండా ఉంటే మేలు అని చెప్పన్నాడు समय। ऐसा व्यक्ति का जन्म नहीं होना ही अच्छी बात होता है। యోబు దగ్గర నలుగురు స్నేహితులు ఉన్నారు अय्यूब के पास 4 मित्र थे, ఆ తర్వాత ఆయన భార్య కూడా ఉన్నది उसके बाद उनकी पत्नी भी थी। ఐదుగురు కూడా ఆయన రెచ్చగొడుతూనే ఉన్నారు वो 5 लोग भी उसे प्रोत्साहित కానీ कर रहे थे। యోబు మాత్రము ఆత్మహత్య చేసుకోలేదు लेकिन अय्यूब जो है आत्महत्या नहीं की। ఆత్మహత్య హత్య అనేది పరిష్కారం కాదు आत्महत्या जो है वो हर किसी समस्या का भी किसी चीज का परिष्कार नहीं है किसी चीज का परिष्कार नहीं। ఆమేన్ హల్లెలూయా आमीन, हालेलुया। నీవు బ్రతికి ఉన్నట్లయితే अगर आप जीवित रहते हैं, నీవు సజీవముగా ఉన్నట్లయితే अगर आप जीवित रहते हैं, దేవుడు గొప్ప కార్యములు జరిగిస్తాడు परमेश्वर आपके अंदर महान कार्य మరణము करेगा। నీ దగ్గరికి వస్తున్నట్లు అనిపించినట్లయితే अगर मृत्यु आपके पास आ रही है, ఆ ऐसे ग्रहण करते మరణంతో हैं, చెప్పు वो मृत्यु से आप कहना యేసు నామమున పారిపో అని చెప్పు परमेश्वर के नाम से दूर हो जा। నేను పోగొట్టుకున్నామని మరలా తిరిగి తెచ్చుకుంటాను ఒక విశ్వాస కేకవేయి मैं जो भी चीज खोया हूं मैं फिर से लौटाने का एक विश्वास के साथ बात कीजिए। ఆమేన్ హల్లెలూయా आमीन, हालेलुया। హల్లెలూయా हालेलुया। హల్లెలూయా हालेलुया। యెహోయాకీం ఏం చేసుకున్నాడు यहोयाकीम ने क्या किया? ఆయన పోగొట్టుకున్నాడు उन्होंने सारा चीज खो लिया। ఏం పోగొట్టుకున్నాడు क्या खो लिया? మొదటిదిగా सबसे पहले రాజ్యము పోగొట్టుకున్నాడు अपना राज्य खो दिया, ఆయన రాజ్యము పోయింది उनका राज्य चले गया। రెండవది दूसरा, ఆయన సింహాసనం పోయింది उनकी सिंहासन वहां से निकल गई। మూడవది तीसरा, ఆయన పేరు పోయింది उनका नाम जो है वहां से मिट गया। నాలుగవది चौथा, ఆయన కుటుంబం పోయింది उनके जो परिवार है वहां से चली ఐదవది गई। पांचवी, సమస్తం పోయింది और वहां से सब कुछ चली गई, సమస్తం పోయింది सब कुछ खो लिया। ఎవరైతే క్రీస్తును అంగీకరిస్తారో जो भी मसीहों को ग्रहण करते हैं వారు ఒక నూతన సృష్టి అని తెలియపరుస్తుంది वो వాక్యం. एक नया सृष्टि है, ऐसे वचन में लिखा है। అర్థమవుతుందా మీకు ఈ మాట आपको समझ में आ रहा है? క్రీస్తుని అంగీకరించిన వారందరూ కూడా నూతన సృష్టి అని చెప్పారు मसीह को जो भी स्वीकार करते हैं वो एक नई सृष्टि है। దేవుని అంగీకరించి నడుస్తున్నటువంటి నీవు ఒక నూతన సృష్టిగా మార్చబడ్డావు परमेश्वर को आपने ग्रहण किए हैं तो एक नई सृष्टि के रूप में आप बदल दिए నా जाएंगे। సృష్టి ఎలాగుందో మీకు నేను చూపిస్తాను मेरी सृष्टि कैसी है मैं आपको दिखाता हूँ। ఒకటి నా జీవితము एक, पहले मेरे जीवन, రెండవది నా కుటుంబము दूसरा मेरा परिवार, మూడవది నేను సంపాదించింది तीसरा जो मैंने कुछ कमाया है, నాలుగవది నేను సంపాదించుకున్నది चौथी चीज है जो मैंने, ఇది నా రాజ్యము ये मेरा राज्य है, నా రాజ్యం ఇది ये मेरा राज्य है। ఎక్కడి వరకు ఉంది నా రాజ్యము ये कहाँ तक है मेरा राज्य? నా రాజ్యం అంబర్నాథ్ లో ఉన్నది मेरा राज्य जो है अमरनाथ में నా है। రాజ్యము मेरा राज्य जो ఈస్ట్ है, నుండి వెస్ట్ కి వెళ్తుంది मेरा मेरा राज्य जो है ये अमरनाथ ईस्ट से वेस्ट में ఒక్కసారి जाता है। కమలాక్ నగర్ వాడి వెళ్తుంది एक एक बार कमलाकर नगर और वाड़ी चले जाता हूँ। ఒక్కసారి ఆర్డినెన్స్ వెళ్తుంది कहीं
कुछ बार ऑर्डिनेंस चले जाता हूँ। ఇది నా రాజ్యము. ये मेरा राज्य है। నేను స్వతహాగా ఈ రాజ్యంలో సంచరిస్తూ ఉంటాను. मैं सॉरी मैं नहीं, स्वयं फ्री ही इस राज्य में और फ्रीली यहाँ पे राज करता ఇది हूँ। నా రాజ్యము. ये मेरा राज्य है। మీతో పాటు నేను సంచరిస్తున్న ఇది నా రాజ్యము. मैं आपके साथ यहाँ पे रहता हूँ, ये मेरा राज्य है। మీరు మాట్లాడుతున్నటువంటి నాతోటి మీరు నా రాజ్యమై ఉన్నారు. ये आप जो मुझसे बात करते हैं, आप मेरे राज्य में हैं। నేను ప్రభు పేరట సంపాదించుకున్న సమస్తము నా రాజ్యమై ఉన్నది. मैं परमेश्वर के नाम से जो भी कुछ कमाया हूँ, ये मेरे राज्य में है। నేను సంపాదించుకున్న పరిశుద్ధాత్ముడు నా ఆస్తి అయి ఉన్నాడు. मैंने जो कमाया, मेरा जो पवित्र आत्मा है, वो मेरी संपत्ति है। నేను సంపాదించుకున్న కృపావరములు నా ఆస్తి అయి ఉన్నవి. जो मैंने जो कमाया, जो వరదాన్ ఆత్మకే जो వరదాన్. आत्मिक वरदान है, वो मेरा संपत्ति నేను है। సంపాదించుకున్నటువంటి జ్ఞాన వివేకము నా ఆస్తి అయి ఉన్నది. मैंने जो भी ज्ञान और विवेक कमाया, ये मेरी संपत्ति है। ఇది నేను ప్రభువులో లేనప్పుడు నా దగ్గర లేదు. ये जब मैं प्रभु में नहीं था, ये मेरे पास नहीं था। ఇది ప్రభువులోకి వచ్చిన తర్వాత నేను సంపాదించుకున్నది. जब मैं परमेश्वर मसीह में आया, तब ये सारी चीजें ఇలాగూ मिली। నేను అనేక ప్రాంతములు సంపాదించుకున్నాను. ऐसे मैं बहुत सारे राज्यों में कमाया हूँ। అలాగున ఈ ఆస్తి నేను పెంచుకుంటూ వెళ్తున్నప్పుడు वैसे ही जब ये संपत्ति मैं बढ़ाती जा रहा हूँ, అపవాది నా మీద దృష్టి పెడుతూనే ఉంటాడు. जो वो शैतान है मेरे ऊपर दृष्टि लगाए हैं, అయితే నేనేమి చేయాలి? तब मैंने क्या करना है? వాడి దృష్టి పడకుండా నన్ను నేను కాపాడుకోవాలి. उसकी दृष्टि मेरे ऊपर गिरे बिना मैंने खुद को వాడి बचाना है। దృష్టి నా మీద పడకుండా నన్ను నేను కాపాడుకోవాలి. उसकी दृष्टि मेरे ऊपर गिरे बिना मुझे बचाना है। దాని కొరకు నేనేమి చేయాలి? उसके लिए मैंने क्या करना है? నిరంతరం విశ్వాసంలో నడవాలి. निरंतर विश्वास में चलना है। నిరంతరం ప్రభు యొక్క వాక్యంలో నిలబడాలి. निरंतर परमेश्वर के वचन के साथ खड़े रहना నిరంతరం है। దేవుని యొక్క ఆరాధనలో ఉండాలి. परमेश्वर की आराधना में रहना है। నిరంతరం నేను ఉపవాసం చేస్తూ ఉండాలి. निरंतर मुझे उपवास करना है। నేను వాక్యం ద్వారా అతని ఆ అపవాదిని ఎదిరించాలి. मैं वचन के साथ शैतान का सामना करना ఆ है। అపవాదిని నేను గెలవడానికి అవకాశం ఇవ్వకూడదు. मैं वो शैतान को जीतने के लिए कोई भी अवसर नहीं दे ఒక్క सकता। అవకాశం నేను ఇచ్చినట్లయితే एक भी अवसर अगर मैंने दे నా दिया, రాజ్యమంతటిని పతనం చేసేస్తాడు. मेरा राज्य को मैं अपने आप से नष्ट कर दूंगा। నీ రాజ్యాన్ని కూడా పతనం చేస్తాడు. मैं वो आपके राज्य को भी खराब कर देगा। మనందరి రాజ్యమును వాడు పతనం చేసేస్తాడు. हमारे सारे राज्यों को वो नष्ट कर देगा। వాడు నాశనం చేస్తాడు. वो पूरा नष्ट कर देगा। అందుకనే इसलिए- మనము జాగరూకలమై ఉండాలి. इसलिए हमें जागरूक के साथ ప్రభువా रहना है। నన్ను కాపాడినందుకు నీకు స్తోత్రములు. परमेश्वर मुझे आपने बचाया, इसलिए आपकी ప్రభువా महिमा। నన్ను రక్షణకు నడిపించినందుకు నీకు స్తోత్రము. परमेश्वर आपने मुझे बचाया, इसलिए ప్రభువా आपकी నీ महिमा। పరిశుద్ధాత్మని కొరకు నీకు స్తోత్రములు. परमेश्वर पवित्र आत्मा के लिए ప్రభువా आपके నీ धन्यवाद। కృపా వరముల కొరకు నీకు స్తోత్రములు. परमेश्वर आत्मिक वरदान के लिए ప్రభువా నా धन्यवाद। కుటుంబము కొరకు నీకు స్తోత్రములు. मेरे पूरे परिवार के लिए आपके ప్రభువా लिए నా धन्यवाद। జీవితం కొరకు నీకు స్తోత్రములు. मेरे जीवन के लिए आपसे ప్రభువా నా धन्यवाद। సంఘము కొరకు నీకు స్తోత్రములు. मेरी कलीसिया के लिए धन्यवाद। ప్రభువా నా ప్రియులందరి కొరకు నీకు స్తోత్రములు. मेरे सारे प्रियजनों के लिए आपसे धन्यवाद। దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ కాపాడుకుంటూ ఉందాం. इसलिए परमेश्वर की कलीसिया में प्रार्थना करते रहना है। దేవుని సాన్నిధ్యంలో ప్రార్థన చేస్తూ మనం కాపాడుకుంటూనే ఉందాం. परमेश्वर के सानिध्य में प्रार्थना करते रहना है। అపవాది ఏమి చేయడానికి వస్తున్నాడు? దొంగతనం చేయడానికి వస్తున్నాడు. चोरी करने आ रहा है, నాశనం చేయడానికి వస్తున్నాడు. नाश करने आ रहा है హత్య చేయడానికి और వస్తున్నాడు. हत्या करने आ रहा అపవాది యోబును కూడా హత్య చేయడానికి వచ్చాడు. है। शैतान जो है अय्यूब की भी हत्या करने को गया కానీ था, దేవుడు అతన్ని కాపాడి ఉన్నాడు. लेकिन परमेश्वर ने उसे बचा ఎప్పుడు लिया। కాపాడాడు తెలుసా? कब उसे बचाया? ఎప్పుడంటే ఆయన తన నోటితోటి దేవుని మహిమపరిచినప్పుడు. जब उन्होंने परमेश्वर की महिमा अपने मुंह से की, ఆయన నోటితోటి దేవుని దూషించకుండా దేవుని మహిమపరిచినందుకు దేవుడు అతన్ని కాపాడాడు. वो अपने मुंह से परमेश्वर की निंदा किए बिना परमेश्वर की महिमा की, तब ఆమేన్. बचा। హల్లెలూయా. 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 నువ్వు పోగొట్టుకున్న దాన్ని బట్టి ఎప్పుడు ఏడవద్దు. जो आपने कुछ खोया है, उसके लिए रोना नहीं। నీ దగ్గర ఉన్న దాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ ఉండు. आपके पास जो भी है, उससे परमेश्वर की నీ महिमा దగ్గర ఉన్న करना। దాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ ఉండు. जो भी चीज आपके पास है, उससे परमेश्वर की నేను महिमा करना। అనేక మందికి డబ్బు గురించి సలహాలు ఇస్తూ ఉంటాను. मैं काफी लोगों को धन के विषय में सलाह देते रहता हूं। ఒకానొక సమయంలో एक बार एक समय ఈ में డబ్బు లేకనే ये पैसा जब नहीं నేను था, చాలా ఏడ్చాను. मैं बहुत నేను रोया చాలా था। బాధపడ్డాను. मैंने बहुत दुख उठाया। ఎందుకు బాధపడ్డాను? किस लिए दुख ఎందుకు उठाया? ఏడ్చానంటే किस लिए रोया था? దాన్ని ఎలా కాపాడుకోవాలో నాకు తెలియదు. उसे कैसे बचाना था मुझे దాన్ని नहीं ఎలా पता। సంపాదించుకోవాలో నాకు తెలియదు. उसे कैसे कमाना मुझे नहीं దాన్ని पता। ఎలా నా చేతిలో ఉంచుకోవాలో నాకు తెలియదు. उसे कैसे मेरे हाथ में रखना मुझे ఏ नहीं రోజైతే पता। నేను తెలుసుకున్నానో जिस दिन मैंने उसको समझ लिया, ఆ రోజు నుంచి దేవుడు నన్ను ఆశీర్వదిస్తూ వస్తున్నాడు. उस दिन से परमेश्वर मुझे आशीषित करते आ रहे हैं। నేను పొందుకున్న ఆశీర్వాదం అందరికీ నేను పంచిపెడుతూ ఉంటాను. मैंने जो भी आशीषित कमाया, मैं सभी के साथ నేను बांटता हूं। అందరికీ సలహా ఇస్తూ ఉంటాను. मैं सभी को सलाह देता हूं। నేను ప్రతి ఒక్కరితో మాట్లాడుతూ मैं ఉంటాను. सभी से मैक्सिमम बात करता డబ్బు हूं। విషయంలో అధికముగా నేను మాట్లాడుతూ ఉంటాను. पैसों के विषय में मैं ज्यादातर बात करता నేను हूं। అనేక దైవజనులతో మాట్లాడుతూ ఉంటాను. मैं बहुत सारे परमेश्वर के भक्तों వారికి से बात- ఇష్టం ఉన్నా లేకపోయినా उनको अगर पसंद आता है, उसे नहीं నేను पसंद आता పట్టించుకోను దాన్ని. मुझ- నేను పట్టించుకోను.
परवाह नहीं है मैं परवाह नहीं వాళ్ళు करता। రెండోసారి మాట్లాడినా మాట్లాడకపోయినా वो दूसरी बार मुझसे बात करे या ना करे, ఐ డోంట్ కేర్ मैं परवाह नहीं करता। కాకపోతే నేను చెప్పాల్సింది చెప్తాను నేను लेकिन मुझे जो कहना है मैं बताता हूँ। నేను అనేక సంవత్సరాల నుంచి కొంతమందిని డబ్బు గురించి మాట్లాడుతూ వస్తున్నాను मैं कुछ सालों से काफी लोगों के साथ ये पैसों के बारे में बात करता हूँ। వారి నోటిలో ఒకటే కంప్లైంట్ उनके मुंह में एक ही कंप्लेंट है, దేవుడు నన్ను ఎందుకు ఆశీర్వదించడం లేదు परमेश्वर मुझे आशीषित क्यों नहीं कर దేవుడు रहा నన్ను ఎందుకు ఆశీర్వదించడం లేదు है, परमेश्वर मुझे आशीषित क्यों नहीं कर रहा है। ఈ కారణం ఏమిటో తెలుసా ये क्या कारण है? ఆ వ్యక్తులు वो सारे जो व्यक्ति हैं ఆశీర్వాదం అని గ్రహించలేకపోయారు आशीर्वाद करके उन्होंने ग्रहण नहीं किया। అసలు ఆశీర్వాదం ఏంటంటే వారికి తెలియలేదు असली रूप में वो आशीर्वाद क्या उन्होंने ग्रहण नहीं వారికి ఆశీర్వాదం అంటే किया। वो आशीर्वाद का अर्थ क्या है? నెలకి 50,000 రూపాయలు జీతం వచ్చేటువంటి ఉద్యోగం అంటే ఆశీర్వాదం उनको अगर एक महीने में 50,000 जो वेतन कमाने वाला जो नौकरी है वो आशीर्वाद है। 50,000 రూపాయలు వస్తే నెలకి అది ఆశీర్వాదం అనుకుంటారు वो महीने में 50,000 रुपए जो आते हैं उसे आशीर्वाद समझते हैं। 5,000 సంపాదించేటోడికి 5,000 అంటారు जो 5,000 कमाते हैं उनको देख के सिर्फ 5,000 क्या ऐसे నువ్వు कहते हैं? 5,000 కోసం నన్ను పెళ్లి చేసుకున్నావా आप क्या 5,000 के लिए मुझसे शादी की है? 5,000 సంపాదించి నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నావా सॉरी 5,000 సంపాదిస్తూ నన్ను పెళ్లి చేసుకున్నావా 5,000 रुपए कमाने के लिए आपने मुझसे शादी किया क्या? దేవుని కమానికి కమాతా आप मुझसे शादी करते हैं क्या? దేవుని స్తోత్రం హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా हालेलुया। ఎంత కావాలి कितना चाहिए? ఎంత కావాలి कितना चाहिए? నీ భర్త आपके जो पति हैं 10,000 రూపాయలు జీతం సంపాదించే వ్యక్తి అయితే अगर वो 10,000 रुपए कमाने वाले व्यक्ति हैं, ఆ గుణము భర్తది కాదు वो जो गुण है वो आपके पति का नहीं है। గమనించాలి ఈ మాటని ये जरा ध्यान दीजिए। నీ భర్త ఒకవేళ 10,000 రూపాయలు మాత్రమే సంపాదిస్తుంటే आपके पति अगर सिर्फ 10,000 रुपए ही कमा रहे हैं, అది లోపం ఆయనది కాదు वो जो कमी जो है उनकी नहीं है, అది నీ యోగ్యత वो आपकी योग्यता है। అర్థమవుతుందా आपको समझ में आ रहा है? అర్థమవుతుంది నేను చెప్పే మాట आपको समझ रहा है? మీ యోగ్యత అంత మాత్రమే आपकी योग्यता उतना ही है। మీ విలువ అంత మాత్రమే आपकी जो कीमत आपकी जो कीमत है मूल्य। उतना ही, आपके जो मूल्य है उतना ही है। ఒకవేళ నేను పేపర్లో ఇట్లా అడ్వర్టైజ్మెంట్ వేసాను అనుకుందాం अगर मैं पेपर में ऐसे एडवर्टाइज देता हूँ, లేదా ఇద్దరం పాస్టర్ గారికి ఇలా చెప్పాను అనుకుందాం किसी पासवान से मैं ऐसे बात करता हूँ అయ్యా నాకు ఒక అమ్మాయిని చూసి పెట్టు పెళ్లి చేసుకోవాలి कि मेरे लिए एक लड़की को देखो और शादी करना है, 50 లక్షలు కట్నం ఇచ్చే అమ్మాయి అయితే నేను పెళ్లి చేసుకుంటా 50 लाख अगर वो हमें दहेज देगी तो मैं शादी करूंगा। ఎంత ఎంత कितना? ఎంత कितना? 50 లక్షలు ఇస్తే చేసుకుంటా 50 लाख वो हमें देंगे ఆ तो అమ్మాయి వాళ్ళ నాన్న ఒకసారి నా ఫేస్ చూస్తాడు तो वो जो लड़की की जो पिताजी है मेरे तरफ देखते हैं, 50,000 ఎక్కువ నీకు 50,000 आपके लिए ज्यादा है। దేవునికి స్తోత్రం परमेश्वर की महिमा। ఎన్ని అడుగుతున్నావు कितना पूछ रहे हो? 50 లక్షలు 50 लाख पूछ रहे हो? ఫేస్ చూసుకున్నావా आपने चेहरा देखा है अपना? ముఖం చూసుకుని ఒకసారి चेहरा देखा है अपना? హల్లెలూయా हालेलुया। దేవునికి స్తోత్రం परमेश्वर की महिमा हो। మనందరికి ఒక విలువ ఉన్నది हम सभी का एक कीमत है। ఆ విలువ वो जो कीमत ఆ है ప్రభు డిసైడ్ చేస్తాడు वो परमेश्वर डिसाइड करता है। నీ జీతము आपका जो वेतन है నీ దేవుడు డిసైడ్ చేస్తాడు आपका परमेश्वर डिसाइड నీ करता है। భర్త జీతము आपकी जो पति का जो నీ जीता దేవుడు డిసైడ్ చేస్తాడు आपका परमेश्वर डिसाइड करता నీ है। భర్త 10,000 సంపాదించేవాడైతే आपके पति जो सिर्फ 10,000 कमाते हैं అది ఆయన లోపము కాదు वो उनका कमी नहीं है। నువ్వు 10,000 సంపాదించే వ్యక్తిని వివాహం చేసుకున్నావు आप 10,000 कमाने वाले व्यक्ति से आपने शादी की నువ్వు है। 1,00,000 సంపాదించమంటే ఎక్కడి నుంచి సంపాదిస్తాడు आप उन्हें जब लाख रुपए कमाने बोलेंगे वो कैसे कमाएंगे? ఎలా సంపాదించగలడు वो कैसे कमाएंगे? చెప్పండి మీరు చెప్పండి आप ही बताइए। నేను 5వ తరగతి చదివాను मैं 5वीं कक्षा पढ़ा हूँ। నేను 50,000 సంపాదించగలను నెలకి मैं क्या एक महीने में 50,000 कमा सकता हूँ? సంపాదించవచ్చా क्या मैं कमा सकता हूँ? మీరు ఎవరైనా ఉద్యోగం ఇస్తారు నాకు అట్లా 50,000 జీతంతో आप में से कोई जन मुझे नौकरी देंगे क्या? నా 50,000 చదువు ఎంత मेरा जो पढ़ाई कितना है? सिर्फ 5वीं कक्षा। నేను 10వ తరగతి చదువుకున్నాను मैं सिर्फ 10वीं पढ़ा हूँ। ఎంత సంపాదించగలను कितना तक मैं कमा सकता हूँ? నేను ఇంటర్మీడియట్ +2 మాత్రమే చదివాను मैं सिर्फ 12वीं कक्षा तक पढ़ा ఎంత हूँ। సంపాదించగలను कितना कमा सकता हूँ? నేను డిగ్రీ వరకే చదివాను मैंने सिर्फ ग्रेजुएशन की है। ఎంత సంపాదించగలను कितना कमा सकता हूँ? నేను ఇంకా పెద్ద చదువులు చదివినట్లయితే अगर मैं और ऊंची पढ़ाई करता हूँ అప్పుడు నేను 50,000 లక్ష రూపాయలు నెలకు సంపాదించవచ్చు तब मैं 50,000 से 1 लाख रुपए तक कमा सकता हूँ। దేవునికి స్తోత్రం परमेश्वर की महिमा। హల్లెలూయా हालेलुया। ఈ రోజు రహస్యం మీకు తెలియపరుస్తాను आज का जो रहस्य है मैं बताता हूँ। మీ చేతికి వచ్చినటువంటి 10,000 రూపాయలు आपके हाथों में जो 10,000 रुपए आते हैं, అది మీకు ఆశీర్వాదంగా కనపడటం లేదంటే अगर वो आपको आशीर्वाद के रूप में नहीं दिखाई दे रहा, ఈ 10,000ను మీరు ये 10,000 रुपए को అవమాన దృష్టితోటి చూశారు एक అపమానిత अपमानित नजर से देख रहे हैं। అవమాన దృష్టితోటి మీరు చూశారు आपने अपमानित नजर से देखा है। నేను
मैं నా చేతిలోకి వచ్చిన 5,000 రూపాయలని मेरे हाथ में जो 5,000 रुपए आए थे నేను సన్మానించాను. मैंने उसका आदर किया 6,000 రూపాయలని वो 6,000 को సన్మానించాను. मैंने उसका रिस्पेक्ट किया 7,000 రూపాయలని जो 7,000 थे సన్మానించాను. मैंने रिस्पेक्ट किया 10,000 రూపాయలని 10,000 रुपए को సన్మానించాను. मैंने ఆ తర్వాత उसके बाद గౌరవించాను. उसकी रिस्पेक्ट की ఆ తర్వాత उसके बाद ఇంకా గౌరవించాను. और रिस्पेक्ट की డబ్బుని పూజించలేదు నేను. मैंने वो पैसों का मैंने पूजा नहीं किया డబ్బుని పూజించలేదు. पैसों का पूजा नहीं किया నేను గౌరవించాను. मैंने उसकी रिस्पेक्ट की ఎందుకో తెలుసా? किस लिए ఇది నాకు అవసరం. क्योंकि ये धन जो है मुझे నా चाहिए ఇంటి రెంట్ కట్టడానికి, मेरे घर का भाड़ा भरना నా है, బిల్స్ కట్టడానికి, मेरे बिल्स भरने हैं, నా పిల్లల స్కూల్ ఫీజు मेरे కట్టడానికి, बच्चों का स्कूल का మేము फीस भरना है, బ్రతకడానికి मैं जीने के लिए ఇది నాకు కావాలి. ये पैसों की అందుకు जरूरत है ప్రభు నాకు పంపించాడు. इसलिए परमेश्वर ने मुझे लिए भेजा నేనేమి है। చూస్తున్నాను? मैं क्या देख रहा हूँ ఇంతేనా అని అంటున్నా. मैं इतना ही क्या करके नहीं देख रहा అప్పుడు ప్రభు ఏమంటున్నాడు తెలుసా? तब परमेश्वर क्या कहते हैं ముందు దీనికి థ్యాంక్ యూ చెప్పు. पहले इसके लिए धन्यवाद कर నువ్వు దీన్ని థ్యాంక్ యూ చెప్పలేదు. पहले इसके लिए धन्यवाद कर ఇంతేనా అని అన్నావు. इतना ही क्या पूछे దీన్ని हैं? ఇష్టపడలేదు నువ్వు. आपने इसके దీన్ని लिए గౌరవించలేదు నువ్వు. आपने इसका रिस्पेक्ट नहीं किया అందుకు ప్రభు ఏమంటున్నాడు? तब परमेश्वर क्या कहते हैं ముందు దానికి రెస్పెక్ట్ ఇచ్చి థ్యాంక్ యూ చెప్పడం నేర్చుకో. पहले इसका रिस्पेक्ट करके उसका धन्यवाद करना రెండవది, दूसरी बात నీ దగ్గరికి వచ్చినటువంటి డబ్బు आपके पास जो आया हुआ पैसा है అది విత్తనముగా మారాలి. वो एक बीज के रूप में बनना है అది ధాన్యముగా ఉండకూడదు. वो एक दान के रूप में नहीं रहना है ఒక రైతు గురించి ఉదాహరణ చెప్పి నువ్వు ముందుకు వెళ్తా. एक किसान के बारे उदाहरण देकर मैं आगे बढ़ता हूँ ఒక రైతు పంటలో 10 బస్తాలు గింజలు వచ్చినాయి. एक किसान के जो खेत में 10 బస్తాలు వచ్చినాయి 10 गोनी उन्होंने कमाया అనుకుందాం. బియ్యం వచ్చినాయి అనుకుందాం, 10 गोनी उन्होंने గోధుమలు వచ్చినాయి అనుకుందాం. 10 गोनी उन्हें गेहूं मिली అయితే 10 బస్తాలు ఆయన కుటుంబం కలిసి తినేశారు. जो वो 10 बोरी थी उन्होंने वो और अपने परिवार लोग खा लिए మళ్ళీ తర్వాత పంట వేయాలి. दूसरे बार उसको फसल उगाना है ఏమి చేస్తాడు? तब क्या करना है ఎక్కడి నుంచి తెస్తాడు విత్తనం? कहाँ से वो बीज को लेकर आएंगे కొనాలి. उनको खरीदना पड़ेगा కొనాలంటే మళ్ళీ ఎక్స్ట్రా డబ్బులు కట్టాలా? अगर बीज को खरीदना है तो एक्स्ट्रा पैसा लगेगा మళ్ళా ఆ విత్తనం కొనుక్కొచ్చాం, तो वो दूसरे बीज भी खरीद कर लगे आए। మరలా పంట పోసాం, फिर से फसल उगाई ఆ తర్వాత ఏం చేసాం? उसके बाद क्या हुआ మొత్తం తినేసాం, फिर से खा लिए మొత్తం తినేసాం. फिर से खा लिए ఏం మిగిలింది చివరికి? फिर क्या आखिरी में क्या बचा మిగిలిందేమన్నా? कुछ बचा क्या మిగల్లేదు. कुछ नहीं बचा మిగల్లేదు. कुछ नहीं बचा నేను సిలిగుడిలో ఉన్నప్పుడు जब मैं सिलीगुड़ी में था అక్కడ ఒక పాస్టర్ గారు ఉన్నారు. वहाँ पे एक पासवान हुआ करते మా थे నాన్నగారి మిత్రుడు, मेरे पिताजी के मित्र నాకు हैं, మంచి మిత్రుడు ఆయన. मुझे मेरे भी अच्छे मित्र हैं ఆయన ఒక ప్రసంగం చేసేవారు. उन्होंने प्रचार किया ఆయన సిలిగుడి వచ్చినప్పుడు वो जब सिलीगुड़ी आए थे ఆయనకి అప్పట్లో దొరికేది 50 రూపాయలే. तब उस समय उन्हें सिर्फ 50 रुपए मिलते थे లాంగ్ బ్యాక్ ఇది. ये बहुत साल पहले की बात है అయితే 50 రూపాయల నుంచి కూడా वो 50 रुपए में से भी 5 రూపాయలు పక్కన పెట్టేవాడంట. वो 5 रुपए जो है अलग रखते ఆ थे భార్య భర్తలు ఇద్దరు పక్కన పెట్టేవాళ్ళు. वो उनकी पत्नी और वो दोनों मिलकर 5 रुपए बाजू में रखते వారు సైకిల్ కొనుక్కొని సైకిల్ మీద తిరిగేవాళ్ళు. वो साइकिल खरीद कर साइकिल के ऊपर घूमते थे ఆ తర్వాత उसके बाद ఆ 5 రూపాయల్ని वो जो 5 रुपए जो है 500 చేశారు. वो 500 के रूप में बदल दिए 100 చేసిన తర్వాత जब उन्हें 500 में बदल दिए ఆ 500 తీసుకొని వెళ్ళి బ్యాంకులో డిపాజిట్ చేశారంట. वो 500 लेकर जाकर बैंक में डिपॉजिट किए దాంతో అకౌంట్ ఓపెన్ చేసి డిపాజిట్ చేశారు. अकाउंट खाता खोलकर उसमें जमा कर दिए ఆ తర్వాత उसके बाद 500 ఎప్పుడు కదిలీలేదని చెప్పాడు. वो 500 रुपए को कभी उन्होंने छुआ नहीं ఎప్పుడు ముట్టుకోలేదని कभी చెప్పాడు. छुआ नहीं ఆ తర్వాత उसके बाद దానితో కలుపుకుంటూనే వెళ్తున్నాడు. उसमें जोड़ते हुए जा रहा है కలుపుకుంటూనే వెళ్తున్నాడు. उसमें जोड़ते हुए जा रहा కలుపుకుంటూనే है వెళ్తున్నాడు. उसमें जोड़ते हुए जा रहा है కొంచెం కాలం తర్వాత कुछ समय के बाद కోళ్ళ పౌల్ట్రీ ఫారం పెట్టాడు ఆయన. जब मुर्गियों का पोल्ट्री फार्म रख दिया ఆ పౌల్ట్రీ ఫామ్ నుంచి वो पोल्ट्री फार्म में ఆయన से ఒక స్కూటర్ కొనుక్కున్నాడు. उन्होंने एक स्कूटर ले लिया ఆ తర్వాత उसके बाद ఇంకా కొంచెం డబ్బు వచ్చింది, कुछ और पैसे आए ఇంకొక స్కూటర్ కొనుక్కున్నాడు. एक और स्कूटर ले लिया అప్పుడు పాత స్కూటర్ మా నాన్నగారికి అమ్మాడు. वो जो पुराना स्कूटर था मेरे पिताजी को ఆ उन्होंने बेच స్కూటర్ दिया। మేము అక్కడి నుంచి తీసుకొని మేము చీరాల వెళ్ళాం. वो स्कूटर को हमने सिलीगुड़ी से लेकर चीराला चले ఆ गए తర్వాత उसके बाद ఆయన ఒక కారు కొన్నాడు. उन्होंने एक कार खरीदी ఆ తర్వాత उसके बाद మంచి బైబిల్ కాలేజ్ అప్పటి నుంచి నడిపిస్తున్నాడు ఆయన. वो पहले से ही बाइबल कॉलेज चला रहे ఒక थे స్థలము కొన్నాడు, एक जगह खरीद लिया ఇంత స్థలము కొన్నాడు. इतना सा जगह खरीद लिया దాని తర్వాత उसके बाद ఆ పక్క స్థలం కొన్నాడు. वो दूसरा बाजू ఆ वाला से- తర్వాత उसके ఈ बाद పక్క స్థలం కొన్నాడు. दूसरा जगह भी खरीद దాని लिया తర్వాత उसके बाद ముందు కొన్నాడు, आगे वाला వెనకాల हिस्सा, కొన్నాడు. पीछे वाला जगह ఇప్పుడు आज के दिन 1000 మంది కూర్చున్న ఒక మంచి స్కూల్ ఉంది ఆ ప్లేస్ లో. वो 1000 लोग बैठने जैसा एक अच्छा स्कूल है वहां అంత पर మాత్రమే కాదు, उतना ही नहीं ఆయనకి ఇంత పెద్ద ఒక బంగ్లా ఉన్నది. इतना बड़ा एक बंगलो है అంత మాత్రమే కాదు, उतना ही नहीं ఇక్కడ నుంచి
यहाँ से ఈ लेकर ఫాతిమాస్ గ్రౌండ్, ये फातिमा ग्राउंड ఆ तक కాలనీ, वो कॉलोनी थे। ఇదంతా వాంద్రపాడు తిరిగి వస్తే ये वांद्रापुरा पूरा ఎంత ప్లేస్ ఉంటుందో ये जितना जगह होगा అంత ప్లేస్ లో ఆయన మెడికల్ కాలేజ్ కట్టాడు. उतना पूरा जगह में उन्होंने मेडिकल कॉलेज बांधा। అటువంటి అనేక స్కూల్స్ ఆయన కట్టాడు. वैसे अलग अलग स्कूल उन्होंने ఆయన बांधे। ఒక్క స్కూల్లోనే वो एक स्कूल में ही కనీసం 30-40 బస్సులు వస్తూనే ఉంటాయి. స్కూల్ స్టూడెంట్స్ బస్సులు వస్తూనే ఉంటాయి. 30-40 स्कूल के बस वहाँ पे आया करते हैं। అలాగుననే वैसा ही దాదాపు ఒక 200 సంఘాలు ఆయనకు ఉన్నాయి. वहाँ उनके लिए 200 कलीसियां हैं। ఇవి ఎప్పుడు జరిగినాయి? ये सारी चीजें कब हुई? ఎప్పుడు జరిగినాయి అంటే कब हुई? నీ ధాన్యమును నీవు విత్తనముగా మార్చినప్పుడు. जब अपने अपने धान को बीज के रूप में बदलते हैं। నీవు ధాన్యమును కడుపులో వేయకూడదు. अपने धान को अपने पेट में नहीं डालना है। కొంత ధాన్యం వేసిన తర్వాత कुछ धान्य आपने डालने के ఆ बाद మిగిలినటువంటి ధాన్యమును जो बचा हुआ धान्य है उसमें से విత్తనముగా वो మార్చుకోవాలి. बीज के रूप में बदलना है। రెండు విషయాలు చెప్పిన ముగిస్తాను. 2 विषय बताकर समाप्त మొదటి करता हूं। ధాన్యం, మొదటి విత్తనము. पहला जो बीज है वो क्या है? ఆ మొదటి విత్తనము దశమ భాగము. पहला बीज जो है वो आपका दशवांश है। నేను అడగటం లేదు మిమ్మల్ని, मैं नहीं पूछता నేను हूं आपसे। అడగను, मैं पूछता నేను नहीं। అడగను. ఇది मैं पूछूंगा మీరు नहीं। ఆశీర్వదించబడాలంటే आपको अगर మీకు आशीषित ఇది होना है, రహస్యము. ये आपका అందుకు रहस्य నేను है। మీతో చెప్తున్నాను. इसलिए मैं आपसे बता रहा हूँ। మిమ్మల్ని నేను అడగను, आपसे नहीं मैं पूछूंगा। నేను అడగను ఎప్పుడు కూడా. मैं नहीं మీ पूछूंगा। దశమ భాగము आपका जो दशवांश మీకు है దేవునికి మధ్యలో అగ్రిమెంట్. అది आपका और परमेश्वर का बीच में एक समझौता है। ఇచ్చిన మీకు ఆశీర్వాదం దేవుని దగ్గర నుంచే వస్తది. अगर आप देंगे तो आपको आशीर्वाद परमेश्वर से आएगा। రాకపోయినా కూడా దేవుని దగ్గర నుంచే నీకు రాలేదు. अगर आपके पास आशीर्वाद नहीं आएगा परमेश्वर से नहीं దీనిలో आएगा। నేనేమి చేయలేను. इसमें मैं कुछ नहीं कर सकता। అయితే యాజకుడుగా నేను ప్రార్థన మాత్రం చేయగలను. लेकिन पासवान के रूप में मैं आपसे सिर्फ నేను प्रार्थना कर మిమ్మల్ని सकता हूँ। దీవించగలను, मैं ఆశీర్వదించగలను. आपको आपके लिए आशीर्वाद करता सकता हूँ। కానీ ఆశీర్వదించేవాడు దేవుడై ఉన్నాడు. लेकिन आशीर्वाद देने वाला परमेश्वर है। మొదటి విత్తనం ఎంత? पहला आपका जो बीज कितना होना మొదటి चाहिए? విత్తనం ఎంత? दशवांश। ఎంత మొదటి విత్తనము? पहला बीज దశమ భాగము. वो आपका दशवांश है। రెండో విత్తనము. दूसरा बीज क्या है? రెండో విత్తనము दूसरा बीज क्या నీ है? బ్యాంక్ లోకి వెళ్ళేటువంటి ఇన్వెస్ట్మెంట్. जो आपके बैंक के अंदर जाता हुआ आपका पैसा। నీవు బ్యాంక్ లో డిపాజిట్ చేసుకో. आप बैंक में पैसे जमा कीजिए। నీ బ్యాంక్ లో డిపాజిట్ చేసుకో. पैसे जमा कीजिए। ఎవరైతే చిన్న చిన్న జీతాలు అనుకుంటున్నారో जो छोटा छोटा वेतन जो समझ रहे हैं వారి కొరకు నేను చెప్తున్నాను ఈ మాట. उनके लिए मैं ये बीज పెద్ద बता रहा జీతాలతో నేను మాట్లాడను. हूं। बड़े कमाई के लिए मैं बात नहीं మీతో कर నేను रहा। మాట్లాడాల్సిన అవసరం లేదు. मैं आपसे बात करने के लिए नहीं सोच దేవునికి रहा। స్తోత్రం. परमेश्वर की महिमा మీతో हो। నేను అడగాలి. मैं आपसे पूछने वाला हूँ। పెద్ద జీతాలను అడగాలి నేను. बड़े जो कमाई कमा रहे हैं उनसे मैं చిన్న पूछना। జీతాలతో మాట్లాడాలి. जो छोटे कमाई कमा रहे हैं उनसे मैं बात करता हूँ। నేను ఆరంభించినటువంటి ప్రక్రియ ఇది. मैं शुरू किया हुआ एक प्रक्रिया है। నేను 100 రూపాయలు తీసుకొని వెళ్ళి, मैं 100 रुपए लेकर जाकर, అతి కష్టంతో 100 రూపాయలు తీసుకొని వెళ్ళి, बहुत कष्ट के साथ ये 100 रुपए लेकर ఈ जाकर, కెనరా బ్యాంకుకి వెళ్ళి ये कैनरा बैंक में जाकर రికరింగ్ డిపాజిట్ లో వేశాను నేను. रिकरिंग डिपॉजिट में मैंने डाला। 12 మాసముల తర్వాత 12 महीने के बाद 1200 రూపాయలు వచ్చినాయి. 1200 के रूप में आ అది गया। 10 సంవత్సరాల క్రితం. वो 10 साल पहले की बात है। దేవునికి స్తోత్రం అన్నాను. परमेश्वर की महिमा हो। ఒక వస్తువు కొనుక్కోవడానికి చేతులు డబ్బులు వచ్చినాయి అని. एक वस्तु खरीदने के लिए हाथ में पैसे ఆ आ गए। తర్వాత నేను 200 రూపాయలు ఇస్తాను. उसके बाद मैंने 200 रुपए डाले। మరలా నేను పెంచిన దాన్ని. फिर मैंने उसे बढ़ाया। ఆ తర్వాత उसके बाद ఒకసారి 100 రూపాయలు వేసి, एक बार मैं 100 रुपए डालता, ఒకసారి 200 వేసి, एक बार मैंने 200 डाला, ఇంకొకసారి 500 వేస్తే, एक बार मैंने 500 डाला, ఇంకొకసారి సాహసం చేసి 1000 రూపాయలు వేస్తే, एक बार मैंने साहस करके 1000 रुपए डाला। 12 మాసముల తర్వాత 12 महीने के बाद జనవరి నెలలో जनवरी महीने में నాకు 1200 రూపాయలు ప్లస్ ఇంట్రెస్ట్ వచ్చింది. 1200 रुपए प्लस इंटरेस्ट भी आ गया उसके ఆ बाद। తర్వాత उसके बाद మార్చి మాసంలో मार्च महीने में నాకు 2400 ప్లస్ ఇంట్రెస్ట్ వచ్చింది. मुझे 2400 और उसके ऊपर इंटरेस्ट भी आ ఎందుకు? गया। किस लिए? నేను 200 వేసాను क्योंकि కాబట్టి. मैंने 200 ఆ रुपए डाले। తర్వాత జూన్ మాసంలో उसके बाद जून महीने में 6000 వచ్చినాయి. 6000 रुपए आ ఎక్కడి गए। నుంచి వచ్చినాయి? कहाँ से आ गए? 500 వేస్తే వచ్చినాయి. क्योंकि मैंने నా 500 रुपए డబ్బులే. डाले। मेरा ही पैसा నేనే है। దాచిపెట్టుకున్నా. मैंने ही जमा ఆ किया। తర్వాత उसके बाद 12000 రూపాయలు వచ్చినాయి. 12000 रुपए ఎక్కడి आए। నుంచి వచ్చినాయి ఇవన్నీ? कहाँ से आए? నా డబ్బులే. मेरे पैसा ये ఇది నా డబ్బులే. ये मेरे ही पैसे हैं। ఇలాగు మనము ऐसे ही हम लोग మన ధనాన్ని अपने जो धन है ధాన్యముగా ఆహారముగా చేసుకోక वो धान के और अपने आहार के रूप में उसे దాన్ని बदले बिना విత్తనముగా మార్చుకోవాలి. उसे बीज के रूप में बदलना है। నీవు పొలములో విత్తినట్లయితే, आप अगर फसल उगाते हैं, నీ పొలంలో దాన్ని విత్తినట్లయితే, విత్తనం విత్తినట్లయితే, आपने अपने खेती में जब बीज को बोते हैं, అది మొక్కగా పైకి వస్తుంది. जब वो పौधे पौधे के रूप में बड़ा ఆ होता है, తర్వాత మంచి పంట నీకు తీసుకొని వస్తుంది. उसके बाद वो अच्छी फसल आपको देगा। ఇది ఆశీర్వాదం అంట. ये आशीर्वाद कहलाता है। దేవునికి స్తోత్రం. परमेश्वर की महिमा हो। ఇలా ఒక వ్యక్తికి నేను చెప్పిన తర్వాత ऐसा मैं एक व्यक्ति को बताने के बाद, ఓ దాదాపు 15-20 సంవత్సరాల తర్వాత वो 15-20 साल के बाद ఇప్పుడు కళ్ళు తెరుచుకొని, आज के दिन वो आंख खोलकर, అమ్మో ఇది ఆశీర్వాదం అంటారా అని అన్నారు. अरे आंख खोलकर उसने कहा इसे आशीर्वाद कहते हैं क्या?
దేవునికి స్తోత్రం. परमेश्वर की महिमा हो। ఈ మాట అర్థం చేసుకోవడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? ये छोटा सा विषय समझने के लिए कितने साल लग गए? 15-20 సంవత్సరాలు పట్టింది. 15 से 20 साल लग गए। నీ చేతిలో ఉన్నది సమస్తము కూడా. आपके हाथों में हर विषय है। నీవు సంపాదించుకునేది కూడా నీ చేతిలోనే ఉంది. आपने जो कुछ कमाया वो भी आपके हाथ में है। నీవు పోగొట్టుకునేది కూడా నీ చేతిలోనే ఉంది. आपने जो भी खोना है वो भी आपके हाथ में है। ఇప్పుడు నువ్వేం చేస్తావు? अभी आपने क्या करना है? నువ్వు సంపాదిస్తావా? आपने कमाएंगे, సంపాదించిన తర్వాత కాపాడుకుంటావా? कमाने के बाद उसे बचाएंगे, లేదా దాన్ని పోగొట్టుకుంటావా? या फिर उसे खो देंगे। పోయిన తర్వాత ఏం చేస్తావు? अगर खोने के बाद आप దాని क्या గురించి करेंगे? ఏడుస్తూ కూర్చుంటావా? उसके लिए अगर रोते रहेंगे, లేదా नहीं तो దాని కొరకు ప్రార్థన చేసి మరలా సంపాదించడానికి ప్రయత్నం చేస్తావా? उसके लिए प्रार्थना करके फिर से पाएंगे। ఏమి చేస్తావు నువ్వు? क्या आप करेंगे? నిర్ణయం నీది. आपका निर्णय ఏమి होगा। చేస్తావు? क्या करेंगे నీ आप? నిర్ణయం. वो आपका निर्णय है। అపవాది शैतान 3 పనులు చేయడానికి వస్తున్నాడు. 3 काम करने के మొదటి लिए పని, आता है। पहला काम चोरी, మొదటి పని चोरी, చెప్పండి, అందరూ చెప్పండి. దొంగతనం. రెండో పని हत्या, హత్య. మూడో పని नाश, नाश। నాశనం చేయడానికి. ఓకే, Yes. నా ప్రాణాన్ని ముట్టుకోవద్దని చెప్పండి. मेरे प्राण को मत छूना करके कहना। నా ఆస్తిని ముట్టుకోవద్దని చెప్పండి. मेरे संपत्ति को मत छूना నా बोलना। కుటుంబాన్ని ముట్టుకోవద్దని చెప్పండి. मेरे परिवार को भी मत छूना నా कहना। రాజ్యం ముట్టుకోవద్దని చెప్పండి. मेरे राज्य को मत छूना कहना। నాకు కలిగిన ఏది కూడా ముట్టుకోవాక. मेरा जो भी कुछ है उसे मत యేసు छूना। నామమున పో అపవాది అని చెప్పండి. यीशु मसीह के नाम से निकल जा। ఆమేన్. హల్లెలూయా. हालेलुया। వాడు వెళ్ళిపోతాడు. वो चले जाएगा, వాడు వెళ్ళిపోతాడు. वो चले जाएगा। యెహోయాకీం यहोयाकीम వెళ్ళటం లేదు. वो नहीं जा रहा है। 4 వారాల నుంచి 4 सप्ताह ఇక్కడే से ఉన్నాడు. यहीं पे है। తిరుగుతూనే ఉన్నాడు. यहीं घूम रहा ముందుకు है। వెళ్ళలేదు. वो आगे नहीं बढ़ ఆయన रहा। రెండో స్టెప్ ఇప్పటి వరకు వేయలేదు. वो दूसरा कदम उन्होंने नहीं बढ़ाया। ఎందుకు అర్థం కావట్లేదు? किस लिए हमें नहीं समझ ఆ रहा। యెహోయాకీం वो మంచి यहोयाकीम మంచి పాఠాలు నేర్పిస్తున్నాడు. अच्छी अच्छी पाठ हमें सिखा रहे ఆమేన్. हैं। హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. परमेश्वर की महिमा हो। హల్లెలూయా. హల్లెలూయా। ఆయన వల్ల నష్టం చేసుకున్నట్లయితే उसके उनके सामान अगर नष्ट करके దాన్ని लेंगे, ఎలా పొందుకోవాలో ఆలోచించండి. वो कैसे हम लोग को पाना యోబు है, వల్ల ఎలా పొందుకోవాలో ఆలోచించండి. अय्यूब के सामान कैसे पाना है सोचिए। దేవుని ఆశీర్వాదం తిరిగి ఎలా తెచ్చుకోవాలో ఆలోచించండి. परमेश्वर का आशीर्वाद कैसे लौटा फिर से पाना है అయితే सोचिए। యేసు ప్రభు దేనికి వస్తున్నాడు? यीशु मसीह किस लिए आ रहा చదవండి. జాన్ 10:10 చదవండి త్వరగా. है? यूहन्ना 10 और 10 पढ़िए। 10:10. 10। జాన్ 10 verse 10. चोर किसी और काम के लिए नहीं, परंतु केवल चोरी करने और घात करने और नष्ट करने को आता है। ఆమేన్. హల్లెలూయా. అయితే తర్వాత ఆ, ఉమ్, 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 ఉమ్. ఓకే, యేసు ప్రభు ఎందుకు వచ్చాడు? यीशु मसीह किस लिए आए हैं? దట్ దే మే హ్యావ్ లైఫ్, లైఫ్ ఇటర్నల్, जो Life जीवन है वो abundant. जो जीवन है अनंत है। లైఫ్ అబండెంట్. ఓకే, సమృద్ధి జీవితం, वो एक समृद्धि जीवन है। భర్పూర్ జీవన్ అన यस, భర్పూర్ జీవన్, సమృద్ధి జీవితం కదా. यस। ఎవరు ఇవ్వడానికి వచ్చారు? कौन देने के लिए आए? ఎవరు ఇచ్చారని ఇవ్వడానికి? कौन आए हैं देने के लिए? ఓకే, అపవాది అయితే చంపడానికి, దోచుకోవడానికి, నష్టం చేయడానికి వస్తున్నాడు. जो शैतान है आपको चोरी करने के लिए, नाश करने के लिए और हत्या करने యేసు आता है। ప్రభు దేనికి వచ్చాడు? यीशु मसीह किस लिए आए? టు గివ్ అబండెంట్ లైఫ్. समृद्धि जीवन देने के लिए आए ఆమేన్. हैं। హల్లెలూయా. हालेलुया। దేవుడిని ఆశీర్వదించాలని, परमेश्वर आपको నీకు आशीर्वाद करने के సమృద్ధి लिए, జీవితం కలుగు చేయాలని आपको एक समृद्धि जीवन देने के మరొకసారి ఈ लिए రోజు నీతో మాట్లాడాడు. एक और बार आपसे बात किए हैं। ఈ వాక్యములను ये इस वचन నీ को మనసులో పెట్టుకో. आपके मन में रखिए। అపవాదికి చోటు ఇవ్వద్దు. शैतान को जगह मत देना। అపవాదికి చోటు ఇవ్వకుండా शैतान को जगह दिए వాడు बिना ప్రయత్నములు చేస్తే वो अगर प्रयत्न करता है చేయనివ్వు, उसे प्रयत्न करने दे, చేయనివ్వు. उसे करने दे। అయితే నువ్వు జాగ్రత్తగా ఉండు. आप अगर संभल कर रहना, నువ్వు జాగ్రత్తగా ఉండు. आप संभल कर रहना। వాడి ప్రయత్నం నువ్వు ఆపలేవు. उसका जो प्रयास है वो आप रोक नहीं వాడు सकते। వస్తూనే ఉంటాడు, वो आते ही रहेगा, చేస్తూనే ఉంటాడు. वो करते ही रहेगा। అయితే నువ్వేం చేయాలి? आपने क्या करना है? నువ్వు వాడికి అవకాశం ఇవ్వద్దు. आपने उसको अवसर नहीं देना। ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం. छोटा सा प्रार्थना करते हैं। దీని తర్వాత ఒక మంచి కార్యక్రమం ఉన్నది, దాని కొరకు ప్రార్థన చేసుకుందాం. इसके बाद एक अच्छा कार्यक्रम होने वाला है, उसके लिए प्रार्थना करेंगे। ఆమేన్. హల్లెలూయా. మీలో ఒక ప్రార్థన చేయండి. आप में से कोई एक जन प्रार्थना कीजिए। To glorify you, adore you, worship you, Lord. Thank you, Lord, for your wonderful word of Father God. You have spoken through our pastors, our Lord. Lord, we thank you, Lord. We have to, Lord, take care of whatever you give us, Lord. Whatever you give us, we have to give 1/10 to you, Lord. We have to tithe our salaries,
then, oh Lord, we have to invest in the banks, Father. We have to invest and we have to give to the poor also. We have to, Lord, take care of your servants also. Lord, you said, give and it will be given to you. Press it down, shaken together, full measure, overflowing, will be poured into your laps. Lord, we thank you. Lord, if you give, you will give double portion. Lord. You will give 10 times, 100 times you give, oh Lord. Thank you, Lord, for this wonderful, Lord. Let us preserve this word in our heart. And Lord, we Lord, sow the seed, Lord. We sow the seed. And for your kingdom and for your, Lord, expansion of the kingdom of Father. Lord, be with us and help us. This is Christmas season, Lord. Help us in our carol singing, Lord, in our fasting prayers, and bless us, O Lord. Help us to worship you with all our heart, all our soul, all our mind, and all our strength, O Father. And we worship you in truth and spirit, O Father. And love you, love Lord Jesus Christ more than our lives, O Lord. In Lord Jesus' mighty name, I pray, Father. Amen. आमेन, हालेलुया। हम सब खड़े हो जाएंगे, अपने दान अर्पण करेंगे। कृपया कोई भी चाहिए मत, ओके, थोड़े समय इंतजार कीजिएगा, अपना दान अर्पण करेंगे। थैंक यू लॉर्ड, हालेलुया। యేసు ప్రభు మానవ రూపంలో లోక రక్షకునిగా భూమికి దిగి వచ్చి, యేసు ప్రభు మానవ రూపంలో లోక రక్షకునిగా భూమికి దిగి వచ్చాను. యేసు ప్రభు మానవ రూపంలో లోక రక్షకునిగా భూమికి దిగి వచ్చాను. యేసు ప్రభు మానవ రూపంలో లోక రక్షకునిగా సంతోషించదము, ఉత్సాహించదము. పస్కా బలి యాగముగా యేసు వచ్చెను. లోక పాపములు మోయు గొర్రె పిల్ల మన కొరకై సంహారమై తిరిగి లేచెను. సంతోషించదము, ఉత్సాహించదము. పస్కా బలి యాగముగా యేసు వచ్చెను. లోక పాపములు మోయు గొర్రె పిల్ల మన కొరకై సంహారమై తిరిగి లేచెను. యేసు ప్రభు మానవ రూపంలో లోక రక్షకునిగా భూమికి దిగి వచ్చెను. యేసు ప్రభు మానవ రూపంలో లోక రక్షకునిగా భూమికి దిగి వచ్చెను. నా హృదయలో ఆనందం, నా హృదయలో ఆనందం. యేసు ప్రభు హృదయలో ఆనందం, వీధిలో ఆనందం. యేసు ప్రభు దిగి వచ్చెను, జగమంతా ఆనందం. నా హృదయలో ఆనందం, నా హృదయలో ఆనందం. యేసు ప్రభు పాపములన్నీ నేను, నా గుడిలో ఆనందం, వీధిలో ఆనందం. యేసు ప్రభు దిగి వచ్చెను, జగమంతా ఆనందం. యేసు ప్రభు మానవ రూపంలో లోక రక్షకునిగా భూమికి దిగి వచ్చెను. యేసు ప్రభు మానవ రూపంలో లోక రక్షకునిగా భూమికి దిగి వచ్చెను. యేసు ప్రభు మానవ రూపంలో లోక రక్షకునిగా భూమికి దిగి వచ్చెను. యేసు ప్రభు మానవ రూపంలో లోక రక్షకునిగా భూమికి దిగి వచ్చెను. యేసు ప్రభు మానవ రూపంలో లోక రక్షకునిగా భూమికి దిగి వచ్చెను. యేసు ప్రభు మానవ రూపంలో లోక రక్షకునిగా భూమికి దిగి వచ్చెను. आमेन, हालेलुया। प्रार्थना करेंगे। सर्वशक्तिमान पिता परमेश्वर, हम आपका धन्यवाद करते हैं, स्तुति प्रशंसा महिमा करते हैं, गौरव आराधना परमेश्वर आप ही की करते हैं।
सृजनहार परमेश्वर, आराधना के योग्य परमेश्वर, स्तुति के योग्य खुदावन, आपके दिव्य सानिध्य में अपने आप का समर्पण करते हैं। दिया सुंदर से समय के लिए धन्यवाद प्रभु जी। आपके सानिध्य में आपका और उपासना करने का, आपकी आराधना करने का, प्रार्थना करने का, वचनों को ध्यान करने का, प्रभु जी मध्यस्थी करने का, साथ ही साथ परमेश्वर इस अद्भुत समय में परमेश्वर आपकी उपस्थिति को प्रभु जी, आपकी अभिषेक को प्रभु जी महसूस करता हो प्रभु जी, एक आनंदित प्रभु जी समय में पहुंचने का जो सौभाग्य आपने हम सबों को प्रदान किया, उसके लिए धन्यवाद करते हैं। आगे के समय प्रभु जी फिर से एक बार आपकी दृष्टि में लेकर आते हैं। सब कुछ परमेश्वर पवित्र आत्मा का अगुवाई में अभिषेक में चलाने के लिए प्रार्थना करते हैं। अर्पणों को स्वीकार करने के लिए दुआ करते हैं। स्वर्गीय भंडारों को खोलकर परमेश्वर अपने भक्तों के ऊपर प्रभु जी आशीष उंडेलने के लिए प्रार्थना करते हैं। इस धन को परमेश्वर आपकी सेवकाई के लिए प्रभु जी, आपके राज्य की विस्तृत कार्य के लिए प्रभु जी उपयोग करने के लिए, साथ ही साथ प्रभु जी याजकों का पालन पोषण के लिए, प्रभु जी विनाश का प्रभु जी जाने वाली आत्मा का उद्धार के लिए प्रभु जी से उपयोग करने के लिए प्रार्थना करते हैं। दुआ को परमेश्वर अपने सुनकर देवता के लिए धन्यवाद करते हैं। प्रभु यीशु मसीह की बादलों के आगमन प्रभु जी अगर विलंब होती है तो फिर से एक बार हम सब लोग अगली सप्ताह मिलकर स्तुति आराधना करने के लिए, सजियों की संख्या में रखने के लिए दुआ करते हैं। अगर ऐसा ना हो प्रभु स्वर्ग राज्य में प्रभु जी हम सबको शामिल करने के लिए प्रार्थना करते हैं। दुआओं को सुनकर देवताओं के लिए धन्यवाद करते हुए हमारे उद्धारकर्ता प्रभु यीशु मसीह के नाम से इस प्रार्थना को मांगते हैं। सुन और कबूल कर पिता, आमेन आमेन। और पिता परमेश्वर का प्रेम और पुत्र यीशु मसीह की अनुग्रह, पवित्र आत्मा की संगति या सौभाग्य हम सबके साथ में प्रभु यीशु मसीह के बादलों के आगमन के समय तक सदा के लिए बरकरार रहे। आमेन। कृपया सब लोग थोड़ी देर बैठ जाइए, 1-2 मिनट बैठ जाइए। सब लोग बैठ जाए।